ప్రకటన గ్రంథం బైబిల్ యొక్క చివరి పుస్తకం, చివరి గ్రంథం. దీన్ని ఇంకో విధంగా పిలిచడం జరిగింది, ప్రత్యక్షత గ్రంథం అని. ప్రైజ్ ది లార్డ్. ఏంటన్నారు దీన్ని? ప్రత్యక్షత గ్రంథము అన్నారు, బుక్ ఆఫ్ రివల్యూషన్. ఈ సమయంలో ప్రకటన గ్రంథం నుంచి మనము 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఆ తదుపరి ప్రకటన 19వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు చదవగలుగుతున్నాను. ఈ సంగతులు జరిగిన తర్వాత, గమనించండి, ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు అంటే అప్పుడు దాని పై వాక్యాలన్నీ జ్ఞాపం చేసుకోవాలి మనం. ఈ సంగతులు అంటే అప్పటికే కొన్ని సంగతులు జరిగాయి కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఈ సంగతులు అని మొదలు పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వంటి నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కురమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరిచేదను. సరిపోద్ది. దేవుడి వాక్యము దీవించునుగాక. ఇక్కడ ఎక్కురమ్ము అని ఒక స్వరం విన్నట్టుగా యోహాను చూస్తున్నాడు. యోహాను టైప్ ఆఫ్ ద బ్రైడ్. యోహాను వధువుకి సాదృశ్యంగా లేక గుర్తుగా ఉన్నాడు. యోహాన్ని ఎవరో పిలుస్తున్నారు పైకి రమ్మని. ఎప్పుడు రమ్మన్నాడు పైకంటే కొన్ని సంగతులు జరిగిన తర్వాత సంఘాన్ని, లేక యోహాను సంఘానికి గుర్తుకున్నాడు కాబట్టి సంగతి జరిగిన తర్వాత దేవుడు సంఘాన్ని, ఆ సంగతి జరిగిన తర్వాత సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు పైకండి. దేవునికి స్తుతి కలుగాక. ఆ తర్వాత మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంకి వస్తున్నామండి. ప్రకటన 19వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. చూడండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లనార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థనకు వెళ్దాం. సర్వశక్తిగల మా ప్రభువైన యేసు, గ్రంథకర్తమైన మీతో మేము మాట్లాడుచున్నాం. చదవబడిన వాక్యము మా కొరకు దీవించండి. చదవగలిగాం, చేతులతో తిప్పగలిగాం, కానీ బయలుపరచలేం ప్రభువా. నువ్వు దాన్ని బయలుపరచేవాడువు, ఎల్లప్పుడూ నువ్వే ఉన్నావు. ప్రత్యక్షత ఎప్పుడు రక్తమాంసం నుంచి కానీ మనిషి నుంచి రాదు, కానీ నా తండ్రి పరలోకం నుంచి బయలుపరచునని చెప్పి ఉన్నారు ప్రభువా. అలాగని ఉదయకాలము జరుగునుగాక, మీరు చెప్పినట్టుగా మాకు కలుగునుగాక. అనగా ప్రత్యక్షత పరలోకం నుండి వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుని పేర. చూడండి, ఇక్కడ ముఖ్య అంశాన్ని మనం ధ్యానించబోతున్నామండి. దేవుడు మనకు సహాయం చేయను గాక. అలాగే మీరు కూడా ప్రార్థిస్తారనుకుంటున్నాను. గత రాత్రి నేను వర్తమానం చదువుకుంటూ చాలా టైం అయింది, సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇంచుమించుగా ప్రార్థన చేసుకోండి, చాలా సమయం ఎక్కువ టైం ప్రార్థన చేసుకుంటూ దేవుడు అవకాశం ఇచ్చాడు. యాక్చువల్లీ నేనంతా శనివారం సాధారణ ఎక్కడికి బయటికి వెళ్ళను, ఇక ముఖ్యమైన పని ఉంటే తప్ప వెళ్ళి వచ్చేస్తాను. వచ్చి శనివారం అంతా కూడా ప్రార్థనలో ఉండటం, చదువుతాం, ధ్యానించడం ఇష్టపడుతుంటాను అనమాట. రాత్రి అయితే ఎక్కువ కాసేపు రాత్రి అంతా నిద్ర పట్టలేదు, కానీ చదువుకున్న తర్వాత అయ్యే మైండ్లో తిరుగుతానమాట. ఈ విధంగా తీసుకురావాలని తలముతో ఉన్నప్పుడు నిద్ర పట్టలేదు. సరే నిద్ర పట్టలేదు నుంచి టైం వేస్ట్ ఎందుకు, అలా ఆలోచించడం ఎందుకని చెప్పి ప్రార్థన ఉండిపోయాను అనమాట. అలా చాలా తృప్తిగా ఉంది, గుండెంత తేలికైపోయింది, చాలా సంతోషం అయిపోయింది. 4-5 గంటల తర్వాత మెలుగుగా ఉన్నాను. అప్పటికి ప్రేర్ చేసుకుని అయిన తర్వాత నాకు సంతోషం ఎక్కువ అయిపోతుంది అనమాట. బైబిల్లో మాట ఉంది ఏమిటంటే, ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తన పాడాలని చెప్పేసి. నాకు అప్పుడప్పుడు అలా సంతోషం అంటే దేవునితో గడిపిన ఆ బాండ్, దేవునితో గడిపినటువంటి రిలేషన్ ఏందో ఆ వాతావరణంలో జీవించినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏయో గుర్తొచ్చిన పాటలు పాడుకుంటూ ఉంటాను, అలవాటు అనమాట. అలా గడిపానమాట. చాలా దినాల నుంచి ఈ మధ్య కొన్ని బాధ్యతల వల్ల, భారాల వల్ల ఎక్కువ టైం ప్రార్థనలు గడపలేకపోవటం,
ఈ బాధ నాది ఉండిపోయింది అన్నమాట, అసంతృప్తి ఉండిపోయింది. కానీ రాత్రితో అది తీరిపోయిందండి, ఒక తృప్తి ఏర్పడింది. దేవుడు అలాంటి సమయాలు అప్పుడప్పుడు దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం. చాలా మంచిది పేర. మరి సమయంలో మనము ముఖ్య అంశాలు ధ్యానించుకోబోతున్నాం. మొదటగా మనము ఏం చెప్పుకుంటున్నామంటే రాకళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మనం దాన్ని సీరియల్గా చెప్పుకుంటున్నాం చాలా సందర్భాల్లో. అయితే మనము ఏమి మొదలుపెట్టాం, ఎక్కడ మొదలుపెట్టాం, ఈరోజు ఎక్కడ ముగించినై ఉన్నాం మీకు జ్ఞాపం చేస్తాను. మొదట మనము యోహాను యొక్క రాకడ కోసం మాట్లాడుకున్నాం. బాప్తిమిచ్చి యోహాను రాకడ కోసం చెప్పుకున్నాం. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మొదటి రాకడలో వచ్చడానికి ముందుగా, ఆయనకంటే ముందుగా యోహాను ఒక వ్యక్తి వస్తున్నాడండి. బైబిల్ అలాగే చెప్పింది, అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం కలగాక. అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందు బాప్తిమిచ్చి యోహాను వచ్చాడు. పేరు యోహానే కానీ అతని మీద ఏలీ ఆత్మ ఉన్నట్టుగా బైబిల్ బోధిస్తుంది. ఏలీ ఆత్మతో అతను ముందుకు వెళ్ళినట్టుగా బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు మొదటి రాకడలో శరీరధారిగా రక్తమాంసంలో ప్రత్యక్షపరచబడి వెల చెల్లించబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేపబడటం జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యోహాను యొక్క రాకడ చెప్పుకున్నాం, యేసుక్రీస్తు మొదటి రాకడ చెప్పుకున్నాం. అలాగే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ముందుగా మరలా ఏలి యొక్క రాకడ ఒకటి ఉందన్నమాట. ఏ విధంగా అయితే మొదటి రాకడ ముందుగా ఒక యోహాను వచ్చాడో ఏలి ఆత్మ గలవాడుగా, అలాగే యేసు ప్రభు యొక్క రెండో రాకడకు ముందుగా కూడా ఒక ఏలియా రావాల్సి ఉంది. మొదటి రాకడ చూడండి, యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందుగా యోహాను వచ్చాడు. అతని పేరు యోహాను. కానీ అతని మీద ఏలియా ఆత్మ ఉన్నట్టు, ఏలియా పరిచయం చేస్తున్నట్టు చెప్పబడింది. అలాగే జరిగింది. పేరు యోహాను, ఆత్మ ఏలియాది. అలాగే రెండో రాకడకు ముందుగా వచ్చిన వాడు విలియం బ్రాన్హమ్. పేరు విలియం బ్రాన్హమే కానీ అతని మీద ఏలియా ఆత్మ ఉన్నదని కనుగొన్నాం. ప్రైజ్ ది లార్డ్. మొదట వచ్చినప్పుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం ఉన్న వారిని అందరినీ కృపయు సత్యమైన వాక్యమైన యేసుక్రీస్తువే తిప్పగలిగాడు. మెస్సియాని బయలుపరచగలిగాడు. నాతో ఉన్నారు మీరు? క్రీస్తుని చూపించగలిగాడు. అంటే ఒక మాట చెప్పాలంటే అక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి, యోధా సంస్థలు ఉన్నాయి. యోధా సంస్థల దగ్గర గ్రంథాలు ఉన్నాయి, పాత నిబంధన చుట్టలతో ఉన్న గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఉన్న ప్రవచనాలు వారి దగ్గర ఉన్నాయి. విన్నారండి? ప్రజలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సంస్థలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కానీ నెరవేర్పే సమయం వచ్చినప్పుడు వారందరూ దాన్ని దాటి వెళ్ళిపోయారండి. అర్థమైంది మీకు? ఈరోజు కూడా మొదటి రాకడ ఎలా అయితే ప్రజలు ఉన్నారో యేసుక్రీస్తు రావడం జరిగింది, కానీ ఆయన దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఆయన వారి మధ్య ఉన్నాడు. కానీ వారు ఆయన్ని ఎలా చూశారంటే ఒక వడ్లోని కుమారుడు, మరియమ్మ కుమారుడు, మన వంటి వాడే, లేక ప్రవక్తలో ఒకడు, మనలాంటి ఒక భక్తపరుడు అని ఈజీగా తీసుకుని ఆయన దాటి వెళ్ళిపోయారు ప్రజలండి. అర్థమైందండి? అలాగే రెండో రాకడ ముందు కూడా సంస్థలు ఉన్నాయి. మొదటి రాకడలో సంస్థలు యోధా సంస్థలు ఉన్నాయో, రెండో రాకడ ముందుగా కూడా క్రైస్తవ సంస్థలు ఉన్నాయండి. ఇప్పుడు గ్రంథాలు ఉన్నాయి. అక్కడ పాత నిబంధన చుట్టబడిన గ్రంథాలు అయితే ఇప్పుడు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా గ్రంథాలు ఉన్నాయి. వారును ఎలాగైతే చదువుకుంటూ ఎదురు చూస్తారో, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రవచన గ్రంథాల వాక్యాలు చదువుకుంటూ, అపోస్తుల బోధన చెప్పుకుంటూ, ప్రవక్త గురించి చెప్పుకుంటూ, వారి వాక్యాలు బోధించుకుంటూ, ఇప్పుడు కొత్త నిబంధన పాత నిబంధన కలిపి సంఘాలలో వాక్యాలు ఉన్నాయి, బోధకులు ఉన్నారు, ప్రవచనాలు ఉన్నాయి. అప్పుడు ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో ఒకడు అరణ్యంలో ప్రకటించున్నాను ప్రవచనం ఉంది, కానీ వారు తప్పిపోయారు. అలాగే ఇప్పుడు కూడా 7వ దూత పలుకు దినములో సమస్త మర్మములు బయలుపరచబడిన ప్రవచనాలు ఉన్నాయి. మరి అతడు వచ్చి పిల్లక హృదయాల్ని తండ్రి తిప్పును అనే ప్రవచనాలు ఉన్నాయి. సాయంకాలం మీద ఒక వర్తమానం కూడా వస్తాడని చెప్పబడిన ప్రవచనాలు ఉన్నాయి. ఇదిగో పెండ్లి కుమారుడు చుచున్నాడు అని చెప్పని ప్రవచనాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుపోతున్న ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఆ దినానికి ఎలాగైతే, ఏ దినానికి మీరు కనెక్ట్ అవ్వాలి వాక్యంతో. మొదటి రాకడ దినానికి ఎలాగైతే ప్రవచనాలు ఉన్నాయో, అలాగే రెండో రాకడకు ముందుగా వచ్చిన ఏలే గురించి ప్రవచనాలు ఉన్నాయని
కొద్ది మంది గ్రహించటం ధన్యకరమై ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఆ దినాల్లో శాస్త్రుల పరిచర్యలు, యాజకులు, బోధకులు, సంస్థలు, ఆరాధనలు, సునగోగులని, యెరూషలేమని మందిరాలు ఉన్నాయి. కానీ వారి మధ్య వాక్యము శరీరధారి అయింది. కానీ వారి దగ్గర అక్షరము, ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరము శరీరధారి అయి ఉన్నది సంగతి వారు మర్చిపోయి అక్షరాన్ని పట్టుకొని ఆత్మను చంపుకొని పోయారండి వాడు. ఇదే మళ్ళా జరుగుతున్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యోహాను యొక్క రాకడ, అతను పుట్టినందుకు అనేకులు సంతోషించారు. ఎందుకు అతను పుట్టాడు, దేనికి అతను పుట్టాడు, తన వెనక వచ్చేవాడిని మెస్సియాని ప్రజలకి పరిచయం చేయడానికి వచ్చాడు. పరిచయం చేశాడా? కానీ అందరికీ అర్థమైంది అది? లేదు. 6 రోజుల్లో కొందరికి మాత్రమే అర్థమైంది. పరిచయం చేయడానికి వచ్చిన వాడిని ఏమో క్రీస్తు అనుకున్నారు ప్రజలు. ఈరోజు రెండో రాకడికి ముందుగా సంఘం సిద్ధపడుతుంటే పరిచయం చేయడానికి వచ్చిన విలియన్ బ్రన్హామ్ని క్రీస్తు అనుకునేవారు లేరా? నాతో ఉన్నారు మీరు? మరలా అది ఏది జరిగిందో మరలా అదే జరుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ తర్వాత మనం చూస్తున్నాం, ఈ కార్యాలని చూస్తున్నప్పుడు మొదటి రాకడలో యోహాను వచ్చిన దినం ఉంది. అలాగే యేసుక్రీస్తు మొదటి రాకడ జరిగినది. ఎందుకు జరిగింది మొదటి రాకడ అంటే, ఏదైనా తోటలో తెగిపోయిన బంధాన్ని మళ్ళీ సిలువ ద్వారా కలపడానికి, సహవాసం ఇవ్వడానికి ఆయన శరీరధారిగా, యెహోవా ఎలోహిము శరీరధారిగా వచ్చాడు. ఏమనుందో అర్థమవుతుంది మీకు అందరికీ? వాక్యం కనెక్ట్ అవ్వాలి. మీరు పేరా జర్నీ చేయాలి, మనకు కొద్దిసేపు కలిసి నాతో మీరు జర్నీ చేయాలి. మన ఇద్దరం కలిసి యేసుతో జర్నీ చేయాలి. ఇప్పుడు మార్గాలు తప్పిపోకుండా చూసుకోండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. మార్గంలోనే ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ముందుగా ఏలియా రాకడ. ప్రవక్త అన్నాడు, యేసు ప్రభు రెండో రాకడ కోసం సంఘాలని చూస్తున్నాయి, కానీ యేసుక్రీస్తు రెండో రాకడ ముందుగా ఏలియా ఒకడు రావాలన్న సంగతి ప్రజలు మర్చిపోయారు, ప్రవచనాలు మర్చిపోయారు అన్నాడు. అర్థమైంది మీకు? దేవునికి స్తోత్రం కలుగాక. ఆ ప్రవచనాలు తీసుకెళ్ళి ఇప్పుడు కాదు, అవి తర్వాత వస్తాయి, అవి తర్వాత జరుగుతాయి, యేసు ప్రభు వచ్చిన తర్వాత జరుగుతాయి అని ప్రజలు యేసుక్రీస్తు రాకడికి మొదట జరగవలసిన వాటిని ఏమో వెనక పెడుతున్నారు, వెనక జరగవలసిన వాటిని మొదట పెడుతున్నారు. దీని అర్థం ఏంటంటే, ప్రవక్త అన్నాడు, ఒక ఆవుని చెట్టు పైన మేసలేక బొమ్మేశారు అన్నాడు. వాక్యం ఉంటలేదా మనం? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఏం చెప్పానమ్మా నేను? ఈ మాట ఎవరైతే అని అడిగనుకోండి, అడ్డంగా దొరికేస్తారు నాకు మీరు. అందుకే జాగ్రత్తగా వినాలి. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, అవమానాన్ని తెచ్చుకోవద్దు దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగాక. మనం కూర్చుండి దేవునికి ఇవ్వ సమయాన్ని ఎవరికి ఇవ్వద్దని తెలియజేస్తున్నానండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. ఆవు ఎక్కడ? చెట్టు పైన మేస్తుందంట. దీన్ని ఆపేయండి, జనాలు దాని వైపు చూస్తారు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఏమంటే, అది పైన కాదు ఉండవలసింది, దాని కింద అనేమాట. దాని స్థానంలో పెడితేనే అందంగా ఉంటుంది. ప్రభు నన్ను మహిమ కలుగాక. పజిల్ ఉంటుంది, పజిల్ తెలుసు కదా, చెయ్య చోట, ముక్కు చోట, నోరో చోట, అవి గలిబిలిగా ఉంటాయి. కానీ వాటిని జాగ్రత్తగా తెలివైన వాడు ఒక చోట చేరిస్తే అందమైన పిక్చర్ కనిపిస్తుంది. ఈరోజు వాక్యాన్ని మొదటి రాకలో జరగవలసిన వాక్యాన్ని వెనకబెట్టి వెనక జరిగేవి ముందు పెట్టడం వల్ల ఇదిగో ప్రవక్త చెప్పిన కథకి చాలా అర్థం ఉంది. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఎవరు పెట్టగలరు అంటే, ఆ పజిల్ ఎవరు చేయగలరంటే బాగా ఎరిగిన వారు మాత్రమే చేయగలరు. అలాగే ప్లేరా, ప్రవక్త బైబిల్ యొక్క ప్రవచనాలని వాటి స్థానంలో చక్కగా పజిల్ వల్లే పెట్టడం ప్రారంభించాడండి. అది నీకు కనిపించగలిగితే దేవుని స్తుతించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగాక. యోహాను యొక్క రాకడ, యేసు ప్రభు మొదటి రాకడ, ఏలి యొక్క రాకడ, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మనం చెప్పుకున్నాం. రెండవ రాకడ తర్వాత ఏం జరిగింది, అసలు రెండో రాకడ అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగాక. మనము ఈరోజు మూడో అంశాన్ని చెప్పుకోబోతున్నాం. మూడో అంశం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మూడవ రాకడ. లోయ్ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు యొక్క మూడవ రాకడ.
మూడవ రాకడ ఆయన ఏ విధంగా వస్తాడు, ఎప్పుడు జరిగిద్ది మూడవ రాకడ? మొదటి రాకడికి మూడవ రాకడ మధ్య ఈ గ్యాప్లో ఏం జరగనే ఉంది? యేసుక్రీస్తు రెండవ రాకడకి ముందుగా ఏలియా వచ్చి వెళ్ళిపోయాడు. మొదటి రాకడ ముందుగా యోహాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలామందికి తెలియలేదని బైబిల్ బోధిస్తుంది. అంతెందుకు కూడన్న శిష్యులకే తెలియలేదండి. ఏమంటారు మీరు? అదేంటండి శిష్యులు తెలియదా? బైబిల్ అది చెప్తుందండి. వారికి అర్థం కాలే. అక్కడ బాప్తిస్మం వచ్చాడు, వారి మధ్య తిరిగాడు, వెళ్ళిపోయాడండి. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అంటాడు, ఒక దర్శనం వచ్చింది ఆయనకి. ఆ యొక్క దర్శనం కొండ మీద. ఈ దర్శనాన్ని శిష్యులు చూశారు. నిజంగానే యేసుక్రీస్తు కుడివైపున ఎడవైపున ఏలియా మోషేలు కనిపించారు. అప్పుడు అన్నాడు ఆయన, కొండ దిగుతున్న సమయంలో ఏం చెప్పాడు ఆయన? కొండ దిగుతున్నటువంటి సమయంలో ఏమన్నాడంటే, ఈ దర్శనం ఎవరితోనూ చెప్పవద్దన్నప్పుడు వారు ఏమన్నారంటే, అయ్యా అదేంటి ఏలియా కనిపించాడు మాకు? ఇప్పటికే సంఘాలలో, ఏ సంఘాలలో? యూదా సంఘాలలో మొదటి రాకడికి ముందు, అర్థమైందా అండి? వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే ఏలియా వచ్చును, ఏలియా వస్తాడని చెప్తున్నారు అన్నాడు. యేసుక్రీస్తు వచ్చేసాడు, ఆయనకంటే ముందు ఏలియా వచ్చేసాడు. ఎవరు? బాప్తిస్మం వచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళకి బాప్తిస్మం యోహాను అంటే తెలుసు, కానీ బాప్తిస్మం యోహానే ఏలియా అని ఎవరు చెప్పారు? తెలియదు. వాక్యం తెలుసు. మత్తయి సువార్త, దేవునికి స్తోత్రం కలుగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయము, ప్రభువు నామమున మహిమ కలుగాక. 13వ వచనం. అప్పుడే ఆయన బాప్తిస్మం యోహాను గురించి తమతో చెప్పనని శిష్యులు గ్రహించేది. ఇప్పుడు ఈ శిష్యుల యొద్ద యేసుక్రీస్తు బాప్తిస్మం యోహాను కోసం చెప్పట్లే, ఏలియా కోసం చెప్తున్నాడండి. ఆయన ఏలియా కోసం ఎత్తుతున్నప్పుడు అసలు ఏలియా పదం ఎందుకు వచ్చింది? అక్కడ కొండ మీద మోషేతో పాటు ఏలియా కనిపించాడు కనుక. నాతో ఉన్నారా? అప్పుడు డౌట్ వచ్చింది వీళ్ళకి. సంఘాలు ఏం బోధిస్తున్నారు? ఏలియా మొదట రావాలని బోధిస్తున్నారు కదా శాస్త్రులు. ఆ బైబిల్లో ఉంది చూడండి, ఆ వాక్యం చూడండి. ఆ పై వచ్చిన గమనించగలుగుతారు మీరు. చూసారా 10వ వచనంలో? అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని, అంటే ఏలియా రావాలని శాస్త్రులు బోధిస్తున్నారా లేదా? ఇప్పుడు కూడా మన శాస్త్రులు ఏలియా వస్తాడు అని బోధిస్తున్నారండి. బైబిల్ మిషన్లో, బాప్తిస్మ సంఘాల్లో ఏలియా వస్తాడు అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏలియా ఎప్పుడు వస్తాడంటే యేసుక్రీస్తు సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఏలియా వస్తాడు అనుకుంటున్నారండి వాళ్ళు. సంఘ యొక్క గ్రహింపదే అండి. సంఘ శాఖలకు గ్రహింపేది తెలుసా? అయ్యా మలాకి 4వ అధ్యాయము ఏలియా రావాలి కదంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? సంఘం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏలియా వస్తాడు అని. అసలు ఇక్కడ రాయబడింది ఏంటి తెలుసా? సంఘం వెళ్ళక ముందు ఏలియా రావాలి. అర్థమైంది? ఇప్పుడు సంఘం వెళ్ళడానికి ముందు ఏలియా రావాలి. ఎందుకు? చచ్చిన సంఘాన్ని జీవింపచేసే వాక్యముతో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి రాకడలో సంఘాలు ఎలా చచ్చిపోయి ఉన్నాయో వాటిని మండుచు ఒకడు ఏం చేశాడంటే మండిస్తూ మార్గం సరం చేసి అప్పుడు ఒక చిన్న వధువును యేసుక్రీస్తుకి అప్పగించాడు. అప్పుడు అన్నాడు కదా, పెండ్లి కుమారుని స్వరము అని యోహాను మాట్లాడాడు. అదే విధముగా రెండో రాకడలో కూడా మీకు కనెక్ట్ అవుతున్నారు వాక్యంతో. మీరు నాతో ఉన్నారు పేరా? సంబంధాలు ఉన్నాయా? ఈరోజు శాస్త్రుల పరిశీలన బోధిస్తున్నారు. ఎప్పుడంటే మలాకి 4వ అధ్యాయం మన కాలం కాదయ్యా, సంఘం వెళ్ళిపోయిన తర్వాత అవి మహాశ్రమలు, కాబట్టి అప్పుడు వస్తాడు ఏలియా అంటున్నారు వాళ్ళు. కానీ మనకి ఇవ్వబడిన ప్రత్యక్షత అది కాదు. దేవునికి స్తోత్రం. సంఘం ఎత్తబడక మునిపే ఏలియా వచ్చి, ఆమేన్, ఆ కార్యాలన్నీ సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతున్న మాట వాస్తవమే. కొంతమంది గ్రహించారు వాళ్ళు, కానీ ఆ కార్యాలకు ముందే ఏలియా రావాల్సిన విషయాన్ని మర్చిపోయారండి వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏలియా వచ్చి వెళ్ళిపోయిన తర్వాతే భూమి లావాతోనూ మహాశ్రమలతోనూ మరి మొత్తపడుతుంది అన్నమాట అండి. అంటే ఇక్కడ ఏలియా రావటం ఎంత ప్రాముఖ్యమో గమనించండి. ఏలియా గనక రాకపోతే నిద్రపోతున్న వధువుని ఎవరు లేపుతారు? అందుకే ఉదాహరణకి వేసుకొని చెప్పాడు మొదటి రాకడలో, ఇదిగో కన్యకలు నిద్రపోతుండగా ఒక్కడు అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక.
అది ఆ కేక విని వారు నిద్ర మేలుకొని యేసుక్రీస్తుని ఎదుర్కోబోతున్నారని చెప్పగలరు. అంటే యేసుక్రీస్తుని ఎదుర్కోవాలంటే వారు నిద్రపోతున్న వారిని లేపేవాడు ఒకడు కావాలి. ఆ సంగతి మర్చిపోయే సంఘాలు. కానీ మన ప్రత్యక్ష తెలుసా, సంఘములన్నీ ఆత్మీయంగా నిద్రపోతున్న సమయంలో, వారి దీపాలు ఆరిపోతున్న సమయంలో, నేను చెప్పేది ఆత్మ సంబంధంగా నిద్రపోతున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి కేక వేస్తే ఒక గడియ ఉన్నది, అదే అంత్యకాల వర్తమానమై ఉన్నది. ఇప్పుడు ఆ వర్తమానం, ఆ కేక ఎంత ముఖ్యమో గమనించండి. ఆ కేక మిస్ అయితే సంఘం ఎత్తబాటు కోల్పోతుంది. ఆ కేక మిస్ అయితే సంఘం నిద్రలోకి నుంచి అలా వెళ్ళిపోతుంది, నరకంచుకుపోతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కొందరు లేపడానికి దేవుడు ఒక రంకులేసే ఒక ప్రవర్తన పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. ఇక్కడ సంఘాలు తప్పిపోయాయి, కానీ దేవుని మహాకృపను బట్టి మనకి అది బయలుపరచబడిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు వాక్యాలు వారు చెప్పారు కదా, వాటిని వెనక ముందు పెట్టడం వల్ల ఆ పజిల్ని సరైన స్థలంలో పెట్టేవాడు ఎవరంటే సరైన తెలివైన వాడు. అదేవిధంగా ప్రవచన వాక్యాలని వాటి స్థానంలో పెట్టువాడు పంపబడిన వాడు, దేవుని చేత పంపినటువంటి ప్రవక్త మాత్రమే ఉన్నాడు. సేవకుడు కూడా కాదు, అపోస్తలుడు కూడా కాదు, ఇప్పుడు అనుకున్న ప్రవక్తలు కాదు. ఒకే ఒక్క ప్రవక్త ఆ పజిల్ని వాటి స్థానంలో పెట్టగలడు. అది ఆయనకే చెప్పబడింది ప్యారా. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరైనా ట్రై చేస్తే ముక్కున్న చోట కాలెడతాడు, కాలున్న చోట నోరు పెడతాడు, పెట్టేస్తారు కూడా చాలామంది. ఈరోజు ట్రై చేస్తున్నారు. వర్తమానాన్ని ఇక తర్జుమా అక్కర్లేదు. వర్తమానానికి ఆల్రెడీ తర్జుమా అయిపోయింది. అది ఆల్రెడీ తర్జుమా అయిపోయింది. ఈ మధ్యకాలంలో తర్జుమా చేసిన మళ్ళీ తర్జుమా చేస్తున్నారండి వీళ్ళు. అందుకే కాలు చేయటం ముక్కో చోట వల్ల సంఘాలు తప్పిపోతున్నడంలో ఏ సందేహం లేదు. అది అవునో కాదో కొంచెం వెయిట్ చేయండి. మీరు పట్టుకున్న దాంట్లోనే గట్టిగా పట్టుకుని ఉండండి. వాటి కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయలుపరచబడతాయి. దేవుని నామమున మహిమ కలుగాక. కంగారు పడక్కర్లే, తొందరపడక్కర్లేదు. మీరు కలిగిందని గట్టిగా పట్టుకోండి. మీ కళ్ళ ముందు అవన్నీ కనబడే రోజు వస్తుంది ప్యారా. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని నన్ను మహిమ కలుగునుగాక. కాబట్టి శాస్త్రులు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏలియా వస్తాడు. అయ్యా ఏలియా వస్తాడని చెప్తారు కదా, ఎప్పుడని బైబిల్ మిషన్ని, పెంతెకోస్తుని, బాప్టిస్ట్ని, మెథడిస్ట్ని, ప్రిస్బిరియన్ని అందరూ అడిగామనుకోండి, ఏలియా ఎప్పుడు కదరా పిచ్చోడా, సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల్లో వస్తాడు అని. శ్రమల్లో వచ్చినప్పుడు ఎవరు లేపుతాడండి? అసలే ఆ ఏలియా రాకడా వేరనే సంగతి కూడా చాలామంది తెలియదండి. ఆ ఏలియా మోషేతో వచ్చినప్పుడు యూదులకి అనే సంగతి కూడా తెలియదు. యూదులు వాక్యాలు తీసుకొచ్చి అన్యుల వాక్యాలు చేసి యూదులు తగిలించడం వల్లనే ఇంత గందరగోళం ఏర్పడిందనే విషయాన్ని ఎవరు చెప్పలేదు సార్? ఈ కాల ప్రవక్తే చెప్పాడండి. మీరు దానియేలు 70వ వరం చదవండి, అది అర్థం కాదు అయినా చదవండి. కొంచెం కష్టంగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, అయినా చదవండి. అర్థం కాకపోయినా చదివేయండి. ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా అవి బయలుపరచబడతాయి. బట్ చదవటం మాత్రం ఆపకండి, అది మీకు సహాయపడుతుంది ప్యారా. దేవుని మహిమ కలుగాక. ఆమేన్ హల్లెలూయా. దాంతోపాటు ఎత్తబడుటని వర్తమానం చదవండి. దీంతోపాటు నేనేం మాట్లాడుతున్నాను, మీరు ఏమంటున్నారు, ఏమైనా కరెంట్ అవుతున్నారా? అప్పుడేమొద్దంటే ఇవి మీకు సహాయపడతాయి. దేవుడు నన్ను మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. చూడండి పేరా, ఇక్కడ ఈ ఏలియా రాకడి విషయంలోనే చాలామంది మిస్ అయిపోయారండి. ఎందుకంటే సార్, సంఘములన్నీ యేసుక్రీస్తు రెండో రాకడా అని సిద్ధపాటు కూటాలు, మహాసభలు, కార్యాలు, వాగ్దానాలు, ప్రమాణాలు స్వీకరణ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటి మిస్ అయిపోయారు, ఏలియా రాకడా. ఆ కేక వినబడకుండా ఏ సంఘము సిద్ధపడలేదు. ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత శుభ్రంగా ఉన్నా, ఎన్ని బైబిల్ వచనాలు ఎరిగి ఉన్నా, ఆత్మతో రోజు నింపబడుతున్నా, ఏలియా ఒక్క వర్తమానము లేకుండా, శబ్దము లేకుండా వారు తమంతట తాము సిద్ధపడలేరు. ఆ కన్యకలందరూ, ఆ సంఘములు అందరూ. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి చాలా అవసరమండి ఇక్కడ, దాన్ని ఇలా కొట్టుబడేకి వీల్లేదు. ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు వస్తాడంటే ఆ వర్తమానికుడు సాయంకాలం ముందు వస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. సాయంకాలం ముందు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక.
ఎందుకని? సాయంకాలం అనగా ఆత్మ సంబంధంగా అది లౌకిక సంకాలమై ఉన్నది. ఆత్మీయంగా లౌకిక సంకాలము, సాయంకాలం ముగింపు కాలమై ఉన్నది. పాత నిబంధనలో రెబెకాని సాయంకాలం అందే ఎలియాజరు కనుగొన్నట్లుగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు సాయంకాలమందు వెలుగు కలుగును అనే ప్రవచనం నెరవేర్చబడాలి. ఏంటి ఆ సాయంకాలం అంటే? సంఘ కాలాలు ఉదయకాలము ఎఫెసు, స్మరణ, పెర్గమ, త్యుతెర మధ్యాహ్నం, తర్వాత త్యుతెర, సార్దిస్, ఫిలదెల్ఫియా లౌకిక సాయంకాలం. నాతో ఉన్నారు మీరు? ఇదేంటరా సాయంకాలం? ఎఫెసు సాయంకాలమా? లౌకిక సాయంకాలం అంటే నువ్వు తిరిగి జన్మించాలి. నీకు తిరిగి జన్మిస్తే నీకు అర్థమవుతుంది, లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు నీకు. దేవునికి స్తోత్రం కలగాక. సంఘాలలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎదిగిపోయినా కానీ ఆ యొక్క బయలుపాటు లేకపోతే నీకు అది ఎప్పటికీ అర్థం కాదండి. కానీ తిరిగి జన్మిస్తే అది ఖచ్చితంగా అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి ఆ సాయంకాల వర్తమానికుడు లేకుండా సాయంకాలం వచ్చే వధువు ఎలా సిద్ధపడుద్ది? ఈరోజు ప్రపంచమంతా సాయంకాల సమయం. ఆమేన్. సాయంకాల సమయంలోనే వధువు పట్టబడుతుంది పేర. సాయంకాల వధువు సాయంకాలం వచ్చినట్లయితే ఆ వధువును సిద్ధపరిచేది, ప్రిపేర్ చేసేది కూడా సాయంకాల వర్తమానికుడే అండి. అక్కడే మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. ఇప్పుడు ఆ ప్రవక్త విలియమ్ అనే వ్యక్తి వచ్చి కేక వేసి సిద్ధపరచడం ద్వారా ఏం జరిగింది? సంఘాల్లో పునరుద్ధరించబడడం జరిగింది. మళ్ళా వరములు పునరుద్ధరించబడటం, మళ్ళీ ఆత్మధరింపబడటం, మళ్ళా మండిపడటం. ఆ దీపాలు ఎలాగైతే ఒత్తులు వెలిగించుకొని ఆ మసికి తుడుచుకొని వారు ఎలాగైతే ప్రకాశించారో సంఘం వర్తమానం ద్వారా మళ్ళా ప్రకాశిస్తుందండి. దేవునికి స్తోత్రం కలగాక. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలగాక. వింటున్నావా చేతు నువ్వు? దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదరులారా, మిస్ అవ్వకండి. ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మిస్ అవ్వకండి. ఏలి వర్తమానం చాలా ప్రాముఖ్యమైనది. అది లేకుండా సిద్ధపడినది జరగదు. వచ్చాడు, వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు. యోహాను చెల్లిపోయిన తర్వాత ఎలాగ మిస్ అయిపోయారో శిష్యులు, ఇతరులు కూడా ఈరోజు కూడా చాలామంది మిస్ అయిపోయారు. అక్కడ ఏం చదువుతాం? అతడు యోహాను కోసము చెప్పినట్లుగా శిష్యులు గ్రహించిరని బైబిల్ రాయబడింది. ఆ రోజు యోహాను కోసం చెప్పాడు కాబట్టి సరిపోయింది ఆయన. మరి ఈరోజు ఇతడే ఏలియా అని ఎవరు చెప్తారు? యేసు లేడుగా, ప్రవక్త అన్నాడు పరిశుద్ధాత్మయ్య పనిచేస్తుంది. అక్కడ యేసు మొదటి రాకలు వచ్చిన ఏలియాని, బాప్తిస్మా యోహానుని ఏలియాగా పరిచయం చేశాడు, బయలుపరిచాడు. శిష్యులకు అర్థమైంది. ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు గ్రహించిరని రాయబడి చూడండి బైబిల్లో. బాప్తిస్మా యోహాను గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి అని రాయబడిందండి. గ్రహింపబడిచింది వారికి యేసు చెప్పినప్పుడు, బోధించినప్పుడు. ఒక మనిషికి గ్రహింపెప్పుడు వస్తుంది? నపుంసకుడికి గ్రహింపెప్పుడు వచ్చింది? ఫిలిప్పు బోధించినప్పుడు. మనకి ఎప్పుడు గ్రహింపు వస్తుంది? బోధించుచున్నప్పుడు. అందుకే ప్రవక్త 7 మార్లు ప్రపంచం తిరిగి బోధించగలిగాడు. అందుకే ఇక్కడ ఒక వధువు గ్రహింపుతో కూర్చున్నది పేర. దేవుడు నాన్న మహిమ కలుగుగాక, స్తుతి కలుగుగాక. కాబట్టి ఏం చూస్తున్నామంటే అక్కడ ఎప్పుడైతే బోధించబడిందో వారు గ్రహించగలిగారు. అక్కడ యేసు దాన్ని బయలుపరిచాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు లేడు కనుక ఆ పని పరిశుద్ధాత్మే బయలుపరుస్తుంది అన్నాడు. పని పరిశుద్ధం బయలుపరిచిందా? డిక్లరేషన్ ఉందా మీకు? ఎంతమందికి ఉంది? నాన్న బయలుపరిచాడు, అమ్మ బయలుపరిచాడు కాదు. ఇక్కడ బయలుపాటు పరిశుద్ధాత్మ బయలుపరచవలసి ఉందండి. నాన్న బయలుపాటు, అమ్మ బయలుపాటు ఇక రాదు. ప్రైజ్ ది లార్డ్. పుట్టి క్రైస్తువులు అనేది లేదు. పుడితే తిరిగి యేసుక్రీస్తు వాక్యం ద్వారా పుట్టడమే నిజమైన జన్మై ఉన్నది. యేసుక్రీస్తు వాక్యాన్ని పుట్టకుండా అమ్మ నాన్న క్రైస్తువులైతే పుట్టినందుకు మనం పుట్టు క్రైస్తువులు బై బర్త్ క్రిస్టియన్ అంటున్నారు చాలామంది. బై బర్త్ క్రిస్టియన్ బుద్ధి లేకమంటది. బై బర్త్ క్రిస్టియన్ అంటే బుద్ధి లేని మాట, బుద్ధిహీనత మాట. బైబిల్లో తిరిగి జన్మించిన వాడే క్రైస్తవుడు. తిరిగి జన్మించిన వాడే క్రైస్తవుడు. తిరిగి జన్మించకుండా అమ్మా నాన్నకి పుడితే మాత్రము వాడు బై బర్త్ క్రైస్తవుడు కాదండోయ్, వాడు మామూలుగా పాపియే. ప్రభు నాన్న మహిమ కలుగాక. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన వారు పుట్టి క్రైస్తువులు కాదండి. ప్రతి క్రైస్తవుడు ఎక్కడో చోట పట్టబడి ఆ సమరీ స్త్రీ వల్లే, ఆ జక్కే వల్లే, ఆ పాపాత్మ స్త్రీ వల్లే ఎక్కడో చోట పట్టబడితే వారు తిరిగి జన్మించిన క్రైస్తవులండి.
నాకు తెలిసినంత బైబిల్లో పౌలు ఎలా పట్టబడ్డాడు, మోషే ఎలా పట్టబడ్డాడు, మరి ఆ తర్వాత పేతురు ఎలా పట్టబడ్డాడు, ఆంద్రేయ ఎలా పట్టబడ్డాడు. వీళ్ళందరూ బోధ ద్వారా పట్టబడి తిరిగి జన్మించబడిన వారి పేరా. సమరస్త్రీ, జక్కయ్య వాళ్ళందరూ కూడా వాక్యము చేత పట్టబడ్డారు. వీళ్ళని కూడా వాక్యంతో పట్టబడి తిరిగి జన్మించాడు. నేను వాక్యంతో పట్టబడి తిరిగి జన్మించాను పేరా. అలా మనందరము తిరిగి జన్మించగలిగితే మనమే నిజమైన క్రైస్తవులు అనబడుతున్నాం పేరా. అలాగే వర్తమాన సంఘాల్లో పుట్టుకతోని వర్తమానంలో పుట్టేసింది, అది కూడా తప్పే. పుట్టుకతో వర్తమానం పుట్టేయడం ఏంటంటే అసలే ఇదెంత తప్పు, అది కూడా తప్పే. ఈ మధ్యన ఏమన్నారంటే, అయ్య బాబే నిజంగా పుట్టుకతో అలా వర్తమానంలో పుట్టుకతో పుట్టేసింది. నో 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 అబద్ధం అబద్ధం. వారు వర్తమాన సంఘములో వర్తమానంలో ఉన్న కుటుంబాలు ఉన్న 4 తరాల తర్వాత 3 తరాల పుట్టినా కానీ ఆ బిడ్డ తిరిగి జన్మించవలసిందే. ఆ కుమారుడు తిరిగి జన్మించవలసిందే. అది పాస్టర్ కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా, సీనియర్ మోస్ట్ కుటుంబమైనా, వర్తమానంలో ఎన్నో సంవత్సరాలు ఉన్నా వారు వర్తమానం కుటుంబ పిల్లలు కాదండి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తిరిగి జన్మించాలి. అప్పుడే క్రైస్తవం ప్రారంభించబడుతుందండి. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈ ఎత్తబాటు చూడండి, మన ప్రవక్త అంటున్నాడు, వినండి, 3వ రాకడ గురించి మాట్లాడుకుంటున్నాం. దాని ముందు మనము 2వ రాకడికి 3వ రాకడ మధ్య ఏం జరిగిందో చెప్పుకోవాలి పేరా. ఎంతమంది ఇష్టం చూపిస్తున్నారు పేరా. 3 సార్లుగా యేసు రాకడ ఉండును. తన సంఘం విమోచించుటకు ఆయన మొదటి రాకడ అయి ఉండెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడండి, తన సంఘమును చేర్చుకున్నందుకు ఆయన 2వ రాకడగా వచ్చును. 3వ రాకడ ఆయన తన సంఘముతో వచ్చును. బైబిల్లో ఉన్నది ప్రతిదీ 3గా కొనసాగుచుండును, 3లో సాగును. అయితే అంతయు క్రీస్తులోనే సాగెను, గుర్తించుకోండి. దీన్ని సీరియస్ తీసుకోండి పేరా. ప్రవక్త గుర్తించుకోనంటే ఏదో చెప్తున్నాడని సిద్ధపడాలన్నమాట. నేను సిద్ధపడాలనుకున్నాను పేరు. నేను మొదటిసారి తన సంఘం విమోచించడకు, 2వసారి సంఘాన్ని చేర్చుకోవడానికి, 3వసారి తన సంఘముతో అనగా రాజు మరియు రాణివలే వచ్చునన్నాడు. చూడండి, ఆయన రాకడలో 3 ఉన్నది. ప్రతిదీ 3లో ఉన్నదని నేను చెప్పిన సంగతి జ్ఞాపం చేసుకోండి. ఆయన ఏమంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క 3 రాకల కోసం చెబుతూ ఏమైనా ఒకటి జ్ఞాపం చేసుకుంటున్నాడు. ప్రతిదీ 3లో ఉన్నదని నేను చెప్పిన సంగతి జ్ఞాపం చేసుకోండి, ఆయన రాకడలో 3 ఉన్నది అంటున్నాడండి. హలో, వింటున్నారా? ప్రభు నామ మహిమ కలుగాక. ఈ 3 రాకలకి క్రైస్తవ సంఘానికి సంబంధం ఉందండి. ప్రభు నామ మహిమ కలుగాక. చూడండి, మొదటిసారి అయిన వధువును విమోచనకు వచ్చాడట అండి. 2వసారి తన వధువును కొనుపడకు వస్తున్నాడట. ఇంతవరకు క్లారిటీ ఉంది మీకు? ఎలా అంటే ప్రేమ వ్యవహారములో జరిగినట్లుగా, రాత్రి వేళ దొంగలించినట్లుగా ఆయన ఆమెను తీసుకుని వెళ్ళును. ప్రైజ్ ది లార్డ్. ఒక దొంగ ఎలా ఎత్తుకుపోతున్నాడు, ఒక ప్రియుడు ఇలా తీసుకుపోతున్నాడు అన్నట్టు పోల్చాడు. అంటే తీసుకుపోయిన ఉద్దేశం అక్కడ చెప్పేది, అలా పోల్చాడండి అక్కడ. దీన్ని విన్ని బాగుందని చెప్పి ఆ పని చేయకుండా ఎవరొస్తున్నారా? వినండి, ఇది మీకు తగదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవునికి మహిమకలుగా కొన్ని బాధలు అనుకూలంగా దెయ్యం వెళ్ళి బోధిస్తుందండి. అలా చెప్పాడు కదా, ఇలా చేసే. ఒక ఆయన అంటున్నాడు, దావీదు పడిపోలేదండి. వాడు పడిపోయామంటే దావీదు పడిపోలేదా అంటున్నాడు. నేను అన్నాను, దావీదు పడిపోయి నిజమే, కానీ దావీదు పడిన పశ్చాత్తపడ్డావా? లేదు. ఇంకోటి అంటాడు, ఏమండి యవనస్తులు తప్పక ఉంది కదండి, వాక్యంలో ఉంది కాబట్టి తప్పక అంటున్నాడు. అంటే ఏంటి? అనుకోలే వాక్యాలండి. ఇనుపుల వాక్యాలంటే ఇవి కాదు, వీటిని అనుకోవడం తప్పు. ఇవి సరిచేసే వాక్యాలు, ఉపదేశించే వాక్యాలు, జీవితాలు మార్చే వాక్యాలు. ఆ ఇనుపుల వాక్యాలు కాదండి. ఇనుపుల వాక్యాలు అంటే తెలుసా? ఎలా ఇనుపు ఇలా ఉంగితే ఇలా ఉంగుతుంది అన్నమాట, అలా ఉంగితే అలా ఉంగుతుంది అండి. చాలామంది అంటారు అనుకూల బోధ. ఇది అనుకూల బోధ అంటే ఏది? పడిపోయి ఉంది కదా బైబిల్లో, తొట్టిల్లో పడతారు ఉంది కదా, 1-2 పిల్లలు చేసుకొని పాత్రలు దావీదుకు లేరా, సొలొమోనుకు లేరా, అవి ఇనుపుల వాక్యాలంటే, అవి అనుకూల బోధలంటే. ఇది అలా కాదు, సరిచేసే బోధలు, నీతిగల వాక్యాలు ఇవి. కాబట్టి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ పెట్టేది దెయ్యం మాత్రమే మీకు తెలియజేస్తాను పేరా. దేవుడు మాత్రమే సరైన స్థానంలో పెట్టగలవాడు. ప్రభువునికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. ఏమన్నాడు చూడండి, ప్రేమ వ్యవహారం వల్లే జరిగినట్లుగా రాత్రి దొంగ వచ్చినట్లుగా ఆమెను తీసుకుని వెళ్ళును.
మధ్యాకాశములో ఆయనను కలుసుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క రహస్య రాకడ చూసారా? తన వధువు తీసుకుని వెళ్ళుటకు ఆయన రెండవసారి వచ్చును. రెండో రాకడ ఏంటి? వధువుని తీసుకుపోవడానికి వస్తున్నాడు. రెండో రాకడ అయిందంట, వధువు తీసుకుపోలేదని ఒక బోధ వచ్చింది వాళ్ళ. ఇదో కొత్త రకమైన బోధ. ఏంటంటే బోధ, రెండో రాకడ అయ్యిందంట అండి, సంఘము ఎత్తబడలేదంట. ఇదే ప్రజలని చెప్తున్నాను. కాలు దగ్గర ముక్కెట్టి ముక్కు దగ్గర కాలు పెట్టే బోధకులు ఎక్కువైపోయారు మనకి. కానీ నా బోధకుడు లేదా మన బోధకుడు లేదా అవర్ ప్రాఫిట్, మన ప్రవక్త ఆ పజిల్ని, ఆ ముక్కుని ముక్కు స్థలంలో పెట్టినవాడు, కాలుని కాలు స్థలంలో పెట్టినవాడు. ఆ బోధే తీసుకోండి ప్లేయరా. అది కాక వేరే బోధకు వెళ్ళామనుకోండి, మొత్తం రూపం మారిపోద్ది, వికృత రూపం వచ్చేస్తుందండి. నేను ప్రవక్త వర్తమానం నమ్మినంతగా మిగతా వారి బోధలు కానీ వాటి కానీ నేను నమ్మను. అది నా మైండ్లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. ఎవరన్నా వచ్చినా సరే దాన్ని వర్తమానంతో పోల్చోవటం నాకు బాగా అలవాటు అండి. పరిస్థితులు కూడా వర్తమానంతో పోలుస్తాను. నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో కార్యాలన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ ఇలాంటిది ఏదైనా ఉందా బైబిల్లో అని వెతుకుతాను పేరా. నాకు సమాధానం అయితే బైబిల్ నుంచి అయితే దొరుకుతూ ఉన్నాయి. ఏది దొరకలేదనుకోండి లైట్గా తీసుకుంటాను, దాన్ని పక్కన పెట్టేస్తాను. కానీ దొరికిందనుకోండి నా జీవితంలో సీరియస్ అనమాట అండి అది. ప్రభువు నా మహిమ కలుగాక. మీరును అలా ఉండాలని చెప్తున్న మాటలు ప్రేవి. ప్రభువుకు స్తోత్రం కలుగాక, మహిమ కలుగునుగాక. చెప్పొచ్చా మనము? ఏమన్నాడైనా తన వధువుని తీసుకువెళ్ళడానికి ఆయన రెండవసారి వస్తున్నాడు. మేఘములు వచ్చినది రెండవ రాకడైతే, హలో, ఫిబ్రవరి 28వ తారీఖున 1963 సంవత్సరంలో రెండో రాకడ అయిపోయిందని బోధించే సంఘాలు, వర్తమాన సంఘాలు చాలా ఉన్నాయండి. అదే రెండో రాకడైనట్లయితే నా ప్రవక్త, ఈ గడిపంన ప్రవక్త ఏమన్నా చూడండి, రెండవ రాకడ, ఆమేన్, రహస్య రాకడైతే తన వధువుని తీసుకువెళ్ళటకు వచ్చేస్తున్నాడు అండి. అవును, ఆ మేఘములో అందరికీ కనబడలేదు, వధువుకే కనిపించాడు. ఓకే, ఆల్ రైట్, ఒప్పుకుందాం. ఆ మేఘం గురించి ప్రపంచానికి తెలియదు, అవునే కదా? ఇది కూడా పోలుస్తున్నారు. ఎలా పోలుస్తున్నారంటే, ఇదిగో మేఘము 28న ఫిబ్రవరి 1963 సంవత్సరంలో వచ్చినటువంటి ఆ మేఘము ప్రపంచం తెలియదు, కానీ వధువు మాత్రమే తెలుసు అంటే ఆంబేనల్లు అన్నారు. అది కరెక్టేనే, కానీ అదే రాకడైతే వధువు ఇంకోటి తప్పుపోకూడదు. ఏంటి తెలుసా? వధువుని తీసుకుపోవడానికి వచ్చిన వాడైతే ఉంటాడు. మరి అప్పుడే వధువు వెళ్ళిపోయింది అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆరాధనలు ఎందుకు అంటాను నేను, స్తుతులు ఎందుకు అంటున్నాను నేను, ప్రభురాత్రి భోజనం ఎందుకు? ఈ రాత్రి మనము ప్రభురాత్రి భోజనం తీసుకోబోతున్నాం. రొట్టెని తీసుకుంటున్నాం, బుద్ధి లేకపోతే. బుద్ధి ఉంది కాబట్టి తీసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. కొంతమంది దీన్ని గుర్తించి కొన్ని సంఘాల్లో ఏం చేస్తాయంటే, అయ్యా 63లో ఆ మేఘంలో ప్రభు వచ్చాడు, సంఘం వెళ్ళిపోయింది, ప్రభురాత్రి లేదంటున్నారండి. వాళ్ళు ప్రభురాత్రి ఎత్తేసారు, పారిశుద్ధి ఎత్తేసారండి. ఈ సంఘాలు కూడా నా జర్నీలు ఎదురయ్యాయి. అయ్యి బాబోయ్, ఈ కూడా ఉన్నాయనిపించింది నాకు. నేను తిరుగుతున్నటువంటి ఆ కొన్ని సంఘాల్లో లార్డ్ సప్పర్ లేదు, పరిశుద్ధి లేదు. ఏమై అంటే ఎత్తబడిపోయిపోయింది వాడు సంఘం అన్నాడు. ఎత్తబాటు అయిపోతే శరీరం ఇక్కడ చెమట ఎందుకు పడుతుంది? శరీరం ఎందుకు యేసును కోరుకుంటుంది? ఎత్తబాటు అయిపోతే ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఎందుకు సంతానం జరుగుతుంది? ఎత్తబాటు అయిన తర్వాత వివాహాలు లేవు, ఎత్తబడిన తర్వాత సంతానం లేదు, ఎత్తబడిన తర్వాత శరీర సంపర్కం లేవు. ఎందుకంటే రక్త మాంసములు ఉండవు కాబట్టి. కానీ ఇంకా రక్త మాంసంలోనే ఉన్నాము గనుక ఇవి జరుగుతున్నాయని గమనించలేకపోతున్నారు ప్యారా. దేవునికి స్తోత్రం కలుగాక. మన అంబేద్కర్ వాళ్ళు తయారు చేశాడు వాళ్ళందరినీ. ఆయన చేశాడా? వీళ్ళు తప్పిపోయారు, ప్రపంచం యావత్తు తప్పిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగాక. ముస్లిం సహోదరులు వాళ్ళు తప్పిపోయారు, హిందూ సహోదరులు వాళ్ళు తప్పిపోయారు, సంఘ శాఖలు వాళ్ళు తప్పిపోయారు, మెసేజ్లు ఉన్నవాళ్ళు సగమని తప్పిపోయారు. మీరు దేనికి తప్పకూడదు మీకు తెలియట్లేదండి. దేవునికి స్తోత్రం కలుగాక. కొంచెం మంది మరి ఉన్నారు, కొద్దిమంది ఉన్నారండి, వాళ్ళు వాక్యాలు బట్టి వేలాడుతున్నారండి.
ఇప్పుడు కొట్టదు తప్పలే. మీరు వెనక్కి కాలుకి చెయ్యి కాలుకి వేస్తారు. మీరు ముక్కు దగ్గర ముక్కు ఎట్టకుండా కాలు ఎడుతున్నారు చూడండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, మొదటి రాకడ విమోచించుటకు వధువుని, రెండవ రాకడ తీసుకుపోవడానికి, తన వధువు తీసుకువెళ్ళుటకు ఆయన రెండవసారి వచ్చును. దేవునికి స్తోత్రం. ఇది గమనించండి, క్రీస్తును గమనించండి. వాచ్ క్రైస్ట్. మొదటి రాకడ, ఫస్ట్ కమింగ్. గమనించండి, ఆయన రక్తమును చిందించి మరణించేటకై శరీరంలో వచ్చాను. వింటున్నారా? వింటున్నారా? ఇక్కడ పోరాడి వాక్యం చెప్తున్నప్పుడు మీరు కూడా పోరాడి వినాలి వాక్యాన్ని. భక్తి ఎక్కువైపోయింది మీకు అందరికీ. ఏ భక్తి ఎక్కువైపోయిందో తెలియదు జనాలకి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. యేసు కంటే ఏది గొప్పది? అసలే పౌలే మాట చెప్పాడు తెలుసా అండి. ఒకసారి పౌలు మాట చెప్పి మీకు ముందుకెళ్దాం పేరా. పౌలు గారు ఏమో తెలుసా అండి, మీ మధ్య క్రీస్తు తప్ప గాంధీ గారు, అంబేద్కర్ గారు, అవండి ఇంకెవరు అల్లు సీతారామరాజు గారు, రాముడు గారు, ఇవి కాదు ఉండవలసింది. క్రీస్తు తప్ప మన మధ్య ఏమి ఉండకూడదు. గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, తప్పు లేదు. ఆ రెస్పెక్ట్ని గౌరవించి దాని ప్రకారం నడుచుకోండి, కానీ తప్పు పోకండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మూడవసారి రాజు మరియు రాణి వలె ఆమెతో వచ్చును. ఆ మూడో దానికి వెళ్ళే ముందే నేను చెప్పేది ఏంటి తెలుసా, రెండవ రాకడ తర్వాత జరిగే సంగతుల గురించి మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ ప్రవక్త అన్నాడు చూడండి, అది ఆయన యొక్క మొదటి రాకడ. దట్స్ ఈజ్ ఫస్ట్ కమింగ్. రెండవ రాకడ గమనించండి, మిస్ అవ్వకండి. రెండవ రాకడ ఎత్తబట అయ్యున్నది. హలో, నాతో ఉన్నారా? ద సెకండ్ కమింగ్ ఈజ్ ద రేప్చర్. రెండవ రాకడే ఎత్తబాటు అన్నాడండి. వీళ్ళేమన్నారు, ఆ మేఘం వచ్చింది, ఆ రాకడ అయ్యింది, కానీ సంఘం ఎత్తబడలేదు, ఇంకా ప్రాసెస్లో ఉన్నాం అన్నాడు. ఏదో కోతి నుంచి మనిషి అయినట్టుగా చెప్తున్నారు వీళ్ళు. ఇది పోదా, నాకు తప్పదా ఈ బాధ, దేవా నీకు స్తోత్రం నాయన, నేనేదో కొంచెం అక్కడ తిరుగుతున్నా పోతారు కదా చెప్పుకుందామని వాళ్ళు అక్కడే కూర్చోబెట్టింది. అయినా సరే మనం మాత్రం ఆగొద్దు. వాళ్ళు ఆగలేదు కదా, మనం ఎందుకు ఆగాలి? దేవునికి స్తోత్రం కలిగాక. గట్టిగా ఇరవండి, వాళ్ళకంటే గట్టిగా ఇరవండి. అది గొప్పది, ఇది గొప్పదా? ఇదే గొప్పది. రక్తం కాచింది ఎవడు రక్తం కాచింది? అల్లు సీతారామరాజా? ఏ మహారాజు రక్తం కాచాడు? యేసు రక్తం కాచాడండి నేను. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ రక్తం కాచి దిక్కు లేదు ఇక్కడ. నా ప్రియమైన సోదరులారా ఏనండి, యేసు కంటే గొప్పది మన మధ్య ఏది ఉండకూడదు. సిలువేయబడిన యేసు తప్ప మీ మధ్య ఏది ఇరుక్కుందును అన్నాడండి ఆయన, ఏది ఎరగవద్దు అన్నాడండి ఆయన. కాబట్టి యేసుకే మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, రెండవ రాకడ ఎత్తబాటు అయి ఉన్నది. ద సెకండ్ కమింగ్ ఈజ్ ద ర్యాప్చర్. వీ మీట్ హిమ్ ఇన్ ద స్కై. ఆ రాకడ జరిగినప్పుడట సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో కలుసుకుంటుందట అండి. ప్రభు నాన్న మహిమ కలగాక. వి మీట్ హిమ్ ఇన్ ద స్కైస్. మనము ఆయన మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, రెండో రాకడికి ఎత్తవాటికి ఆ యొక్క మధ్యాకాశానికి లింకప్ అయిన మాట ఎప్పటి నుంచో చెప్తున్న వాస్తవం ఇది. ప్రభు నాన్న మహిమ కలగాక. ఇంకా ముందుకెళ్దాం పేరా, నాతో ఉన్నారా? ఆయన యొక్క మూడవ రాకడ ఆయన దేవుని యొక్క అవతారంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. సరే, మూడవ రాకడకు చెప్పే ముందు చూడండి, ఆయన యొక్క రెండవ రాకడికి సంఘం లేపబట్టడానికి, ఎత్తబట్టడానికి, మార్పు చెందడానికి, మధ్యాకాశం వెళ్ళడానికి చెప్పిన విషయాలు మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఒక్కొక్కటి వినండి పేరా. దేవునికి స్తోత్రం. రెండవ రాకడ తర్వాత ఏం జరిగిద్ది? ఆయన మధ్యాకాశంకి వస్తున్నాడు. మృతులు లేపడుతున్నారు. వారిని మనం చూస్తాం, వారితో కలశాన్ని చేస్తాం, వారిని గుర్తుపడతాం కూడా. ఎలా అనొచ్చి మీరు చనిపోయిన తర్వాత లాజర్ని ఆ యొక్క ధనవంతుడే గుర్తుపట్టాడు. ప్రభు నాన్న మహిమ కలుగాక.
చనిపోయిన తర్వాత మోషే ఏలియాలి కొండ మీద శిష్యులు గుర్తించారు. మృతులు లేపడినప్పుడు అదంతా అయోమయంగా ఉండదు, కానీ ఖచ్చితంగా మనం గుర్తిస్తామండి. గుర్తిస్తామా లేదా? ఇది జరగకుండా ఎత్తబడి అయిపోయిందన్న మాట కూడా అబద్ధం అండి. ఇప్పుడు అసలు రాకడే మర్మంగా ఉందిరా బాబు అంటే, ఇప్పుడు ఎత్తబడి అయిపోయింది అన్నాం అనుకోండి, చాలామంది ఎత్తబడి అయిపోయింది అన్న వాళ్ళకి ఏం చెప్పాలంటే, బాబు మీకు మోషే కనిపించాడా, మీకు పౌలు కనిపించాడా, మీకు విలియం కనిపించాడా? దేవునికి స్తోత్రం కలుగాక. చనిపోయిన మరో క్షణమే ఆత్మలు అని కలుసుకుంటున్నాయి. అవునా కాదా? ఆ డ్రీములో ప్రవక్తకు వచ్చిన దర్శనములో ఆయన తన భార్యను చూడగలిగాడు, కానీ ఆమె భార్య కాదు, ఒక సహోదరి. తన కుమార్తెను చూడగలిగాడు, కుమార్తె మాత్రం కాదు, ఒక సహోదరి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు గుర్తుపట్టలేదండి, గుర్తుపట్టలేదా? ఇప్పుడు మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులు లేపబడినప్పుడు మనం ఎలా గుర్తుపడతాం? రోజున్న వర్తమానము ద్వారా పౌలు ఎలాగ ఉన్నాడు, ప్రవక్త ఎలాగ ఉన్నాడు, మీడా ఎలా ఉంది, నెవిల్ సోదరు ఎలాగ ఉన్నాడు అని వింటున్న వాక్యము ద్వారా గుర్తుపడతాం. ప్రియరా, ప్రభు నన్ను మహిమకులుగాక, స్తుతి కలుగునుగాక. మీరు కొంచెం గట్టిగా అరవాలండి. రోషం వస్తుంది నాకు, యేసు ప్రభు గురించి రోషం వస్తుంది నాకు. మీకు లేదా? మీ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను, ప్రార్థన కూడా చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. రెండవ రాకడ తర్వాత, రెండవ రాకడ ఎత్తబాటై ఉన్నది. రెండవ రాకడ జరిగిందంటే ఖచ్చితంగా మృతులు లేపడతారు, సజీవులు మనము రూపాంతరపరచబడతాం, శరీరం మారిద్ది, మహిమ శరీరం వస్తుంది. మీరు అనవచ్చు, ఈ యొక్క మట్టి శరీరాన్ని తన దీన మహిమగల శరీరంగా మార్చబడనని పౌలు ఇదివరకే బోధించాడు. మరి ఆ మాటలు ఏమైపోయారా? అవి మనలో జరగాలి. ఎందుకంటే రక్తమాంసం దేవుని రాజ్యమును అసలు వెళ్ళుటకు ముందు ఇక్కడ మార్పు జరగాలి. కాబట్టి వారు లేపబడుతున్నారు, మనం మార్పు చెందుతున్నాము. ఆమేన్, ఆమేన్. ఆయన అన్నాడు, రెండో రాకడ తర్వాత సంఘము ఆయనను ఆకాశములో కలుసుకుంటుందటండి. కొంతమంది అంటున్నారు, మేఘము రోజు వచ్చినప్పుడు సంఘం కలుసుకోలేదా? నేనేమంటానంటే, సంఘం కలుసుకుని కిందకు వచ్చే అవసరత లేదు. నెవర్. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, రెబెక్కగా వివాహం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి రాలే. ఏం చేసిందామే? ఇస్సాకుతో ఉండిపోయింది. అసలు పెళ్ళి అయితే అలాగే ఉండాలండి. పెళ్ళి అయితే ఎలా ఉండాలి? కుమారి నీ తండ్రిని మరవకు, కుమారి మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పలేదు బైబిల్లో. అసలే పెళ్ళైన తర్వాత ఆడపిల్ల మాట అంటే వెళ్ళొద్దని చెప్పట్లేదు, నా మీద కోపడకండి. అమ్మ నాన్న చూసుకుంటూ మంచిదే, కానీ అక్కడ ఉండిపోవడం తప్పు. ఎక్కడ? మా నాన్న, మా అమ్మ. మరి మొగుడు సంగతి ఏంటి? ఆయనే కదా. చాలామంది కొంచెం టైం ఇస్తే కాదు, కొంచెం బాగపోల్సేది, కొంచెం ఏదైతే సరే పెట్టేట్టుగా వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారండి. అక్కడ రెబెక్క పెట్టి పట్టుకుని మన ప్రవక్త చెప్పాడు, టాలీ బ్యాగ్ తీసుకుందంట, బ్యాగ్ వేసుకుందంట. నేను అంటాను, ఇంకోటి వెళ్తే వాటర్ బాటిల్ పెట్టుకుందండి, చక్కగా వెళ్ళిపోయిందంట అండి. మళ్ళీ తాగేసి ఇంటికి వచ్చేది. మళ్ళీ మనోళ్ళు అలాగెళ్ళి ఇలా వచ్చేసి, ఇంకా నేను కాపురానికి వెళ్ళను, నేను కాపురానికి వెళ్ళను. ఇక మాట మాటికి అమ్మా నాన్నింటికి వెళ్ళేవారు కరెక్ట్ కాదండి. ప్రైజ్ ది లార్డ్. మాట మాటకి తుమ్మున తగ్గిన, ఏమండి సిస్టర్ గారు లేరా? బ్రదర్ గారండి, ఆ సిస్టర్ గారు అమ్మగారింటికి వెళ్ళారండి. వచ్చేవారం సిస్టర్ గారు లేరండి, అమ్మగారింటికి వెళ్ళారండి. వచ్చేవారు సిస్టర్ ఇంకెప్పుడు వస్తుంది, నువ్వేం చేస్తున్నావు? సిస్టర్ లేదు కానీ వండుకుంటున్నానండి. వివాహం ఒక్కసారి అయితే అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, అది కృప అంతే. గ్రేస్ ఫీడ్ అని తప్ప అది ఫుల్ ఫీడ్ మాత్రం కాదు అది. కాబట్టి ఇక్కడ సంఘాలు గుర్తుపెట్టాలి పేరు. దేవునికి స్తోత్రం కలిగాక. ఎంత ఇష్టమైనా, ఎంత కష్టమైన, ఎంత ప్రియమైనా, ఎంత ఇష్టమైన పెళ్లి చేసిన తర్వాత ఏం చేయాలి? తండ్రి ఇంటికి పంపించేయాలి. అంతేగాని అప్పుడప్పుడు వచ్చాయమ్మా ఏమన్నా అన్నాడా, వచ్చాయి అంటే ఇటు తండ్రి మంచుడు కాదు, ఇటు చెడ్డోడు, ఇటు జీవితం సరైనది కాదు. ఇది చెప్తే మాటలు పేరా. ఒక్కసారి వివాహం అయిన తర్వాత, దాని అర్థం ఒక్కసారి ఎత్తబడిన తర్వాత ఆమెన్, ఆమెన్, కొన్ని రోజులు భర్తతోనే ఉండిపోయింది సంఘం అండి. ఇక్కడ దేవునికి స్తోత్రం.
దాని తర్వాత కూడా సంఘము కర్తతో ఉండిపోయిందండి. ఇక భార్యాభర్తల్ని ఏది ఎడబాపదు. నేను చెప్పే భార్యాభర్తలు అంటే ఇక్కడ చెప్పేది కాదు, యేసుక్రీస్తు అనే ఆ భర్త, సంఘం అనే ఆ భార్యను ఇక ఏది ఎడబాపనేరదు. ఏమేమే దేవునికి స్తోత్రం కలుగాక. దానికి సూచనగా ఈ వివాహాలు ఉండాలి ప్రియారా. కానీ ఈరోజు వివాహాలు లేవు, వివాహాల తర్వాత కాపురాలు కూడా లేవు. కానీ సరి చేసేది కూడా, కాపురాలు నిలబెట్టేది కూడా ఈ కాల వర్తమానమే. సరిగ్గా విండి దాన్ని పాటించగలిగితే. ఆమేన్. వర్తమానంలో భర్తల్ని ద్వేషించడం, భర్తలను తీసిపడేయటం, భర్తలను పక్కన పడేయటం, వర్తమానంలో స్త్రీలు అలా ఉంటే వారు అసలు వర్తమానంలో తిరిగి జన్మించలేదు. ఎవరున్నారు అలాగే? ఇక్కడ ఎవరన్నా భర్తల్ని నుంచోబెట్టి అవసరం తన్నేసి కొట్టేసి ఏమంటే అరిచేసి మీద, లేకపోతే ఆ భర్తను అనుమానించడం, నిందించడం, లేక తీసిపడేయటం, లేకపోతే జుట్టు తీసుకెళ్ళి శత్రుగా అప్పించడం, అసలు అది భార్య కాదు, భార్య రూపంలో ఒక దయ్యం అండి అది ప్రియారా. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి జీవితకాలం బాధపడాలి పేరు మనం. దేవునికి స్తోత్రం కలుగాక. జీవితకాలం బాధపడాలి. కాబట్టి ఒక భార్య అనేది భర్తలో ఒక భాగమైనప్పుడు, భారాన్ని బాధని పంచుకున్నప్పుడు ఇది భార్య తప్ప అన్నిటిని విడిచిపోయేది భార్య కాదు ప్రియారా. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ చూడండి, రెండవ రాకడ ఎత్తబడే ఉంది. రెండవ రాకడ మధ్యాహ్నం కలుసుకుంటాం. సంఘం కొనుకోబడును అన్నాడండి యేసుక్రీస్తు వారు. ఏమేన్ సంఘం కొనుకోబడును. దేవుడు మొదట సంఘముతో వ్యవహరించాడు. ఒక ఎత్తబాటు జరిగిన తర్వాత, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిన తర్వాత, సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఇక యేసుక్రీస్తు అన్నాడైనా, దేవుడికి వాక్యము నేరుగా ఇశ్రాయేలు వైపు వెళ్ళిపోవును అన్నాడండి. యేసుక్రీస్తు రాకడకును, ఈ యొక్క బృద్ధానముకును, శరీరంలో మార్పు చెందే జనముకు, సజీవులకును, ఇక్కడ ఇదంతా అయిన తర్వాత ఆ తర్వాత వాక్యం మళ్ళీ తిరిగి ఇక్కడ పోద్ది. ఎక్కడి నుంచి వచ్చింది ఎఫెస్ కాలంలో మళ్ళీ తిరిగి యూదులకి ఎత్తుకెళ్ళిపోతుందండి. ఇది జరగవలసి ఉందండి. ఏమైన్ ప్రవక్త అన్నాడు, సంఘం మహిమలోనికి కొనిపోబడును. అప్పుడు పరిశుద్ధాత్మ తిరిగి ఇశ్రాయేలు రాజ్యముగా చేరదీయును. సంఘం వెళ్తే కానీ దేవుడు ఇశ్రాయేలు రాజ్యముగా స్థాపించలేడు, ఇశ్రాయేలుకి కదిలించలేడు, ఇశ్రాయేలుతో మాట్లాడలేడు కూడా. అర్థమవుతుంది మీకు? దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, సంఘం కొనుగోబడద్దు అన్నాడు. ఒకటి, సంఘము ఆకాశములో ఆయన కలుసుకుందాం అన్నాడు. సంఘం కోసం ఆయన ఎత్తబాటై ఉన్నది అంటున్నాడు. సంఘం మహిమలో కొనుగోబడి అంటున్నాడు. ఇంకా మాట చెప్పాడు, పెండ్లి విందు జరుగుచుండగా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక రెండవ రాకడ తర్వాత మృతులు లేపబడుతున్నారు. రెండో రాకడ జరుగుతున్న సమయంలో మృతులు లేపబడటము, సజీవులు లేపబడటము, ఎత్తబాటు జరగటము, మహిమలో ఉండటము. అక్కడ వెళ్ళిన సంఘము 3.5 సంవత్సరములు మహిమలో ఉంటుంది అన్నాడండి. ఎన్ని సంవత్సరాలండి? ఎందుకు 3.5 సంవత్సరాలు తెలుసుగా మీకు? 3.5 సంవత్సరములు యేసు ప్రభు తన భూమి మీద సేవ చేశాడు. మిగతా 3.5 సంవత్సరములు ఆయన దాన్ని ఎందుకు ముగించాడు తెలుసా అండి? ఆ మిగతా 3 సంవత్సరములు మనం గమనిస్తున్నాం. తర్వాత ఏలియా, మోషేలు ముగించనే ఉన్నారండి. 3.5 సంవత్సరం యూదుల మధ్య పరిచర్య యేసుక్రీస్తు వారిది. తర్వాత మళ్ళా ఈ సంఘకాలాలు అయిపోయిన తర్వాత, అటు తర్వాత ఆమేన్, సంఘం పిలబడిన తర్వాత, దేవునికి స్తోత్రం, మన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, ఆ 3వ అధ్యాయంలో సంఘాలన్నీ లోంచి ఎత్తబడిన వధువు ఉంటుంది. ఆ తర్వాత 4వ అధ్యాయంలో వధువు పైకి వెళ్ళిపోతుంది. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వరకు 18 వరకు కూడా అది యూదుకు సంబంధించిందండి. 19లో వెళ్ళిపోయిన వధువు 3వసారి కిందకు వస్తున్నది. యేసుక్రీస్తు 3వ రాకడ అదే ఉన్నది అండ. ప్రభు నాన్న మహిమ కలుగాక. నాతో ఉన్నారు మీరు? మీకు అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. చూడండి, పెండ్లి విందులో మనం ఉంటామండి. అది ఒక పొడవైన బల్ల అన్నాడు ప్రవక్త. దాంట్లో 1000 మంది యేసుక్రీస్తుతో పాటు రొట్టె దాసం తీసుకోబోతున్నారండి. ఈ రాత్రి మనం తీసుకోబోతున్నది మన సహోదరుల మధ్య అదృశ్యమైన యేసుక్రీస్తుని కలిగిన మనం తీసుకుంటున్నాం. ఒక రోజున అదృశ్యమైన యేసుతో పాటు మనం తీసుకోబోతున్నామండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. నాతో ఉన్నారా? ఇప్పుడు గమనించండి. గ్లోరీ టు గాడ్. కొంచెం అల్లరి తగ్గింది, నా సౌండ్ కూడా తగ్గించుకుంటాను. 3.5 సంవత్సరం తర్వాత ఎత్తబడిన సంఘం తిరిగి వచ్చినని చెప్పాడండి. పాయింట్ క్యాచ్ చేయండి. ఎత్తబడిన సంఘము 3.5 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుందట. ఈ వెళ్ళిపోయిన సంఘము మహిమలో 3.5 సంవత్సరం ఉండదని ప్రవక్త అంటున్నాడు. ఆధారము 3.5 సంవత్సరములు.
ఎందుకు? అదే 3 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు, మళ్ళీ అదే 3 సంవత్సరములు మోషే ఎలీయాలు సేవ చేస్తున్నారు, మళ్ళీ అదే 3 సంవత్సరములు 1,40,000 మంది పిలవబడుతున్నారు. ఇవన్నీ ఒకే టైంలో జరుగుతున్నటువంటి 3 సంవత్సరములు. ఒకే 3 సంవత్సరములు మధ్యాకాశంలో సరిగా వినండి, ఒకే 3 సంవత్సరాలు మధ్యాకాశంలో వధువు ఉంటుంది విందులో. మిగిలిన వారు, విడబడిన వారు 3 సంవత్సరాల సభలో ఉంటారు. ఇది రెండోది. అదే 3 సంవత్సరాలు ఇశ్రాయేలు యొక్క విమోచన అయి ఉన్నది. ఇది మీరు గమనించాలి ప్రియులారా. ప్రభు నన్ను మహిమ కలుగాక, స్తుతి కలుగుగాక. ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 3.5 సంవత్సరముల తర్వాత అంటే సంఘం ఎత్తబడాలి, ప్రభు 2 రాకడ జరగాలి, మృతులు లేపబడాలి, మనము మార్పు చెందాలి, ఎత్తబడాలి. ఆ తర్వాత ఎత్తబడిన తర్వాత ఏంటి? 3 సంవత్సరాలు జరగాలి. ఆమేన్, ఆమేన్. 3 సంవత్సరాల తర్వాత ఎత్తబడిన ఆ సంఘము తిరిగి ఈ భూమి మీదకి వస్తుందంటండి. అయితే సంఘము క్రీస్తుతో కిందకు వస్తున్నట్టండి. ప్రభు నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. చూడండి, ఈ సంఘము ఎత్తబడిన తర్వాత 3 సంవత్సరములు అక్కడ సంఘం ఉన్న తర్వాత దేవుని ప్రవక్త ఏమిటంటే ఆయన్ని తన వధువు తీసుకునేట ఈ భూమి మీదకి వస్తున్నాడటండి ఆయన. అదే 3వ రాకడ అన్నాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. 3వ రాకడలో ఆయనతో ఉండేది ఎవరు తెలుసా? కేవలం అన్యజనులైన సంఘం మాత్రమే ఆయనతో ఉంటున్నారండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. చూడండి, ఆయన ఏమన్నాడు? యేసు వధువుతో కలిసి తిరిగి వచ్చును. మొదట యేసు వచ్చాడు, రెండోసారి యేసు వచ్చాడు, ఈసారి మూడోసారి ఉత్తి యేసు రావట్లే, యేసుతో వధువు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దీన్నే ప్రకటన గ్రంథం చదువుకున్నాం ఇందాక మనం. 4 అధ్యాయంలో ఎత్తబడిన ఈ వధువు, గ్లోరీ టు గాడ్, 4 అధ్యాయంలో ఎత్తబడింది కదా, వధువు రమ్మని పిలుస్తున్నాడు లేదా? గట్టిగా అంటే సంఘాన్ని దేవుడు ఎత్తుకుపోతున్నాడు, అక్కడ పిలుస్తున్నాడు పైకి. ఎప్పుడు? ఈ సంగతులు అంటే ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయలో సంగతులన్నీ జరిగిన తర్వాత ఒక వధువు పిలువబడుతున్నది. 4 ఎత్తబడిన ఈ వధువు 5లో రాదు, 6లో రాదు, 7లో రాదు, 10, 11, 12, 13, 14, 15, 16, 17, ఆమేన్, 18 కూడా అయిపోయిన తర్వాత 19 అధ్యాయంలో ఏది? అప్పుడు ఎత్తబడిన 3 సంవత్సరాల తర్వాత వధువు తీసుకుని వరుడు భూమి మీదకి వస్తున్నాడు. నేను చెప్పట్లే, ప్రవక్త చెప్తున్నాడు ప్రియులారా. ఇది నా బోధ కాదు, ఇది ప్రవక్త బోధ. ఎవడన్నా బై మిస్టేక్లో ఈ మాటలకి ఇతరంగా మాట్లాడనుకోండి, సరిగ్గా వినకుండా వాడు ఉడతాడు, వాడు వేసుకున్నవాడు అవుతాడు ప్రియులారా. ఎందుకంటే ఇది ప్రవక్త మాట. చూడండి, చెబుతున్నాను. అక్కడ ఏమైపోయింది? 19:14 పరలోకమందున్న శానాలు. ఎక్కడొచ్చాయి ఈ పరలోకంలో శానాలు? అసలు ఈ పరలోక శానాలు ఎవరు తెలుసా? ఎత్తబడినటువంటి మనమై ఉన్నామని చెప్పవచ్చు. ప్రభు నామమున మహిమ కలుగునుగాక. అప్పుడు అనాలి, ఇక్కడ ఉన్నాను కాబట్టే అక్కడ విషయాలు మాట్లాడుకుంటున్నాను, అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం. ప్రభుకు స్తోత్రము కలుగునుగాక. పరలోకమందున శానాలు శుభ్రమైన తెల్లని నారబట్ట ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన నెమ్మడించుచుండిరి. గ్లోరీ, గ్లోరీ. ఎక్కడొచ్చారు వీళ్ళు? 19వ అధ్యాయము 14వ వచనంలో కనిపిస్తున్న సైన్యం అండి ఇది. ఈ సైన్యమే 4వ అధ్యాయంలో పిలువబడింది. గ్లోరీ. ఈ సైన్యం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద అన్యులకి మరి యూదులకి మాత్రమే శ్రమ కాలమై ఉన్నది. వధువు శ్రమలు చూడదు. చాలామంది అన్నారు శ్రమల గుండా వస్తుందని. ప్రవక్త అన్నాడు, నో నో నో, హానోకు శ్రమ చూడకుండా వెళ్ళినట్లుగా సొదొమ గొమొర్రాల మీద అగ్ని పడక ముందే బయటికి వెళ్ళబడిన వారుగా. ఆమేన్, ఆమేన్. ఒక సంఘం ఎత్తబడిన తర్వాతే భూమి మీదకి శ్రమలు రాబోతున్నాయి. శ్రమలలోనికి సంఘం ఎన్నడూ వెళ్ళదు. సంఘం అంటే ఎవరు కాదు, నువ్వు నేనై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు పరలోకమైన శానాలు ఎవరు తెలుసా? 4వ అధ్యాయంలో ఎత్తబడిన వారు. వాళ్ళు ఎవరో పాపం ఎత్తబడ్డారంట. స్తోత్రము. మళ్ళా పాస్టర్ చెప్పారు 19వ అధ్యాయం 14లో వస్తున్నారంట. అంటే నువ్వెక్కడున్నావంట, నువ్వు కూడా అక్కడే ఉన్నావని తెలుసుకోపోతే తంట. ఆ తర్వాత ఇక అగ్నిగుండమే నీకు మంట. దేవునికి స్తోత్రం కలుగాక. మీరు అక్కడే ఉన్నారనుకుంటున్నాను పేరా. మీరు తెలివైన ప్రజలు, నాకు తెలుసు ఆ విషయం. మీరు తెలివైన వాళ్ళు నాకు తెలుసు. ఏమండి, నేనేం చెప్తాను మీకు క్యాచ్ చేస్తాను కూడా మీకు తెలుసు. మీరు చిన్నపిల్లలు కాదని తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను పేరా.
మీరు మిస్ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఆయన జనులు ఆయనకు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభు అని కిరీటము ధరింపచేసిరి. ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని కిరీటం ధరించడమే దేవుని యొక్క వధువు అయింది. తెలుసా, గుణవతైన భార్య అన్నారు. చూడండి, అక్కడ యోగ్యురాలు పెనిమిటికి కిరీటం అని చెప్పాడు సార్. ఈ యోగ్యురాలనే వధువు యేసుక్రీస్తుకే ఒక పెనిమిటికి కిరీటంగా ఉన్నది. మీ భర్తలకి మీరు ముల కిరీటమా, వజ్ర కిరీటమా, సీరియస్ చూస్తున్నారంటమ్మా. సిస్టర్లా నేను మీ దగ్గరే ఉన్నానమ్మా, మీకే నా ఓటు. సీరియస్గా చూడకండి, నాకు పోటుగా ఉంది అదంతా కూడా. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నాతో ఉన్నారు మీరు, నేను మీ వాడినే. విన్నారండి? కానీ ఒకటి మాత్రం, మీ వాడిని మాత్రం ములకిండి పెట్టకండి. ఏమండి? మహిమ కిరీటం ధరింపచేయండి. మన సంఘం యేసుక్రీస్తుకి ఒక కిరీటమై ఉన్నది. అలాగే సంఘము సేవకుడు కూడా కిరీటమై ఉన్నదండి. తెలుసా మీకు ఆ విషయం? ఈ కిరీటం కోసం మనం చెప్పుకోవాలంటే సమయం లేదు, కానీ సంఘము యేసుక్రీస్తుకు కిరీటమైతే మళ్ళీ సంఘము సేవకుడు కూడా కిరీటమే. నా కిరీటమై ఉన్న ఆనందమై ఉన్నారని చెప్పి పౌలు బోధించిన సందర్భాలు ఉన్నాయండి. అలాగే ఒక నిజమైన మంచి భార్య, తిరిగి జన్మించిన భార్య తన భర్తకి కిరీటం వంటిదంటండి. ప్రవర్తనాడు ఈ లోకం ఆయనకి ముళ్ళకిరీటం పెట్టింది, వధువట దాన్ని తీసేసట మహిమ కిరీటం పెడద్దంట అండి. తెలుసా మహిమ కిరీటం అంటే? స్తోత్రములు, హల్లెలూయలు, గాన ప్రతిగానములు, స్తుతించటాలు, ఆరాధించటాలు, ఇదండి మహిమ కిరీటం అంటే. నువ్వు అలా స్తుతించడం వల్ల, ముళ్ళకిరీటం పీకి వేసి మహిమపరచడం వల్ల నువ్వు యేసు ప్రభుకి ఏం చేస్తున్నావు అంటే ఒక కిరీటం పెడుతున్నావు అని అర్థం అండి. అందుకే మీరు మౌనంగా ఉన్నప్పుడు ముళ్ళకిరీటం అండి. మీరు స్తుతించినప్పుడు మీరు మహిమ కిరీటంగా మారిపోవాలి. ఇప్పుడు చెప్పండి, మౌనంగా ఉంటారా అంటే మీరు కూడా మళ్ళీ యేసు ప్రభుకి ఏం చేస్తారు? ముళ్ళకిరీటం పెట్టి కొడుతున్నట్టు అనమాట అండి. నేనైతే తెలుసుకున్నాను, కళ్ళు తెలుసుకున్నాను కాబట్టి నేను ఆ విధంగా ఉండక ఇష్టపడలేదు పేరా. అలా కళ్ళు తెలుసుకునే వ్యక్తి కూడా అలా ఉండడానికి గ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఆయన తన ఆలయమునకు తిరిగి వచ్చి ఆయన సంఘములో అంటే వధువుతో 1000 ఏండ్ల పరిపాలన చేయటకు ఆయన మూడోసారి వధువుతో వచ్చినప్పుడట, ఇక్కడ భూమికి వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన చేయటకు దేవుని సముఖముతో అభిషేకించబడెను. ఆమేన్, ఆమేన్. ఆయన ప్రక్కలో సర్వాధికారి రాజుతో ఆమె తన స్థానము కైగొనుటకు కనబడుచున్నది. నూతన రాజరికమైన అభిషేకించబడిన ఆలయము మీరై ఉన్నారు. అసలు నూతన యెరూషలేము తెలుసా? వధువే నూతన యెరూషలేమై ఉన్నది. ఈ నూతన యెరూషలేమునే దేవుడు అభిషేకించబోతున్నాడు. ఆ స్పష్టత దానియేలు 70 వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పగలిగారా? దానియేలు యొక్క దర్శనంలో గల 6 గాబ్రియేలు ఉద్దేశం 6 ఉద్దేశాలు చెప్పబడి దాంట్లో చెప్పబడింది. దేవుని స్తుతి కలుగాక. జాగ్రత్తగా వినండి. రెండవ రాకడ తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఇవన్నీ కనిపిస్తున్నాయి. నాతో ఉన్నారా? యేసుక్రీస్తు తన సంఘంతో భూమి మీదకి వస్తున్నాడండి. భూమి మీదకి వచ్చినప్పుడు ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథము 60 అధ్యాయం ఆ సమయంలో ఏమి జరగని ఉన్నదేమో వినుడి అన్నాడండి. 65 యెషయా గ్రంథంలో చెప్పాడు. 65లో ప్రవచనాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రవచనాలు? నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించున్నాను. యెరూషలేమంటే మీరేనమ్మా, అది మీకేనమ్మా. ఒకసారి అంటండి, కుర్చీకి గుర్రాన్ని కట్టేశారంటండి. దేనికి? ఆ చిత్రమే చూడలేదు కదా, చూశారు ఎవరైనా? కుర్చీకి గుర్రం కట్టేస్తే గుర్రం అందుకుందంట, నన్ను కట్టేశారు, నేను వెళ్ళలేను అనుకుంటుందంట. దేనికి కట్టారు? దానికి బయలుపాటు రాలేదు. నేను కుర్చీ కన్నా బలవంతురాలని, స్ట్రాంగ్ అనే సంగతి బయలుపాటు. అలాగే యెరూషలేము అంటే మనకు గుర్రాలు బయలుపాటు రాలేదండి. క్షమించండి, బట్ ఇలా చెప్పకపోతే అర్థం కాదు. బట్ అర్థమైపోకూడదనే ఉద్దేశమే అండి. కుర్చీ కట్టిన గుర్రము బలమా, కుర్చీ బలమా? బయలుపాటు గుర్రానికి ఉందా, కుర్చీకి ఉందా? గుర్రాన్ని బయలుపాటు రావాలి, కుర్చీ అవుతుంది. అది అనుకోండి. అంటే నన్ను ఇలా కట్టారంటే ఇది నాకంట బలహీనమైంది, నేను దానికంట అనే బయలుపాటు లేకపోవటం వల్ల గుర్రమంట అక్కడే విడిపోయిందంటండి. సంగమా, మీరు గ్రహించాలని కోరుతాను. పేర ప్రవర్తనాడు, యెరూషలేము, నేను నూతన యెరూషలేమును ఆనందమైన దేశముగా చేయబోతున్నాను, ఆమె ప్రజలను హర్షించే వారుగా చేయబోతున్నాను. అభిషేకం అనగా ఏమిటి? అభిషేకం అంటే ఏమిటి? ప్రవర్తనాడు, దేవుని యొక్క ఆనందమే అభిషేకం అండి.
దేవుడు నన్ను అభిషేకించాడంట తెలుసా, ఆనందంగా ఉంటాం దేవుళ్ళలో. ఏడుతో కూర్చుంటే అభిషేకం అంటారు దాన్ని. దీని ఏమంటారు? కనీసం బయట ఎలాగా బోల్ సమస్యలు ఉంటాయి అనుకోండి, తప్పదు. కానీ ఇక్కడికి వచ్చాక కూడా అదే ఆలోచన, అదే సమస్యతో కూర్చుంటే అభిషేకం లేదని అర్థం. అక్కడ అసలు అభిషేకం అంటే ఏంటి? అది కాదు, పొంటం కాదు అభిషేకం అంటే, ఎగిరేయటం కాదు అభిషేకం అంటే. నా ప్రవక్త చెప్పిన తర్జుమా చూడండి, అభిషేకం అనగా ఏమిటి? దేవుని యొక్క ఆనందం అన్నాడండి. అంటే దేవునికి ఇచ్చిన రక్షణను బట్టి, దాన్ని పోగొట్టుకున్న తర్వాత అది బాధపడుతున్నప్పుడు దావీదు దానికోసం ప్రార్థన చేశాడు. నాకు అన్నీ ఇచ్చావు ప్రభువా, కానీ బాగానే ఉన్నాయి, నేను తప్పు చేశాను, ఒప్పుకున్నాను, కానీ రక్షణ ఆనందం ఒకటే నాకు లేదు. కాబట్టి నాకేం కావాలి? రక్షణ ఆనందం అంటే తెలుసా? అభిషేకము మరలేవడం అనమాట అండి. ఇప్పుడు నిజమైన అభిషేకం తెలుసా? క్రీస్తులో ఆనందించడం అండి. క్రీస్తులో ఆనందించటం, ఆనందంగా పాటలు పాడటం. అందుకని ఉసుగురుగా పాటలు పాడటం కాదు. ఏంటి ఆనందమైన పాట కూడా ఉసురుగా పాడితే ఏమొద్దండి? ఇప్పుడు సపోజ్ సంతోషంగా పాట ఏంటి ఒకటి లేదా? అసలు మనకు లేదా? ఏమండి ఉందా? పాట ఒకటమ్మా, అయ్యా పాడవయ్యా. పాటను బట్టి సంతోషంగా ఉండాలి కనీసం. అలాగే పాటలు పాడినప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండటమే అభిషేకం అండి. మీకు తెలుసా, ఎప్పుడైతే మనం సంతోషంగా ఆనందంగా పాటలు పాడతామో, లేదా ఆత్మలో ఆనందిస్తూ పాడుతున్నామో, అభిషేకించబడతాం. మనం అభిషేకించబడతాం, ఉద్యోగం కలిగి ఉంటాం. పేర ప్రభు నన్ను మహిమ కలిగాక. చూడండి, ఆయన అన్నాడు నిత్యమైన సింహాసనము. నిత్యమైన సింహాసనం అంటది. నిత్య జీవపు జనులట వాళ్ళు. మొదట నిత్యమైన సింహాసనం, రెండు నిత్యమైన జనులు అంటే మీరే, నిత్యపు జనులు మీరు. మూడవది నిత్యానందం, నిత్య జీవపట్టణం. ఒకటి సింహాసనం నిత్యం ఉంటుంది, జనులు నిత్యంగా ఉంటున్నారు, ఆనందం కూడా నిత్యంగా ఉంటుంది, పట్టణము కూడా నిత్యం ఉంటుందండి. ఈ మూడు గమనించండి. సింహాసనం ఎప్పుడు నిత్యం ఉంటుంది. ఆ సింహాసనం ఎదుట లేక సింహాసనం మీద, ఆమేన్, సింహాసనం ఎదుట ఉన్న ఆ రాజ్యము ఆనందంగా ఉంటుంది, సింహాసనం మీద కూర్చున్న రాణి కూడా ఆనందంగా ఉంటుంది. సింహాసనం నిత్యమే, రాణి నిత్యమే, జనులు రాజ్యము నిత్యమే. అంటే పట్టణమే రాజ్యము, ఆ పట్టణం కూడా నిత్యమై ఉన్నదట. చూడండి, సింహాసనం నిత్యమైనది, జనులు నిత్యమైన వారు, ఆనందము కూడా నిత్యమైనది, ఆ పట్టణము కూడా నిత్యమైనది. మీకు పట్టణం అంటే చూడండి, ఆ యొక్క రాజ్యమైనది. రాజ్యం ఆయన ఎదురు నిలబడుతూ సంతోషంగా. సింహాసనం నిత్యమున్నది, సింహాసనం కూర్చున్న జనులు నిత్యమైన వారు, అక్కడ పట్టణం నిత్యమైనది పేర. దాంతోపాటు ఆనందం కూడా ఇంకెవరు తీసేయలేరండి. ఈ నీ ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరక. ఏ దొంగ, ఏ సమస్య, ఏ బాధ, ఏ నొప్పి రాకుండా ప్రవర్తనాడు నిత్యము ఆనందం అండి. అలాంటిది మూడో రాకలో జరగబోతున్న కార్యం అండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి సంఘం వెళ్తుంది, 3 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ భూమి మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. అప్పుడు ఎలా ఉంటుంది చేసా? భూమి తోడేలు గొర్రె యొద్ద నివాసము చేయును అన్నాడు, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొను అన్నాడు, దూడయు కొదమ సింహమును కలిసి మెయ్యును అన్నాడు. ఓ దేవునికి మహిమ కలిగాక. బాలుడు తోడేలను తోడినట్ట. దేవునికి స్తోత్రం కలిగాక. ఆవులు ఏగులు కలిసి మైనట్టు అండి. దేవునికి స్తోత్రం కలిగాక. వారి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దుమైనట్లు సింహము గడ్డి మయ్యును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్టెద్ద ఆటలాడుకును, మిడినాగు పుట్టు మీద పాలు విడిచిన తన్ని బిడ్డ చెయ్యి చాచును. నా పర్వతము అందంతటా ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. అంటే సముద్రము జలములతో నిండినట్లు లోకమంతా యెహోవా మహిమతో నింపబడును. ఇదంతయు ఆ యొక్క నూతనమైన యెరూషలేములో జరుగును. ఆ నూతన యెరూషలేము అంకురము, ఇక్కడ దావీదు యొక్క అంకురము. ఏమే దేవుని మహిమ కలుగాక. యేసుక్రీస్తుగా ఆ యొక్క దావీదు కుమారుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు, అంకురమై ఉన్నది. ఆ అంకురం నుంచి వచ్చినదే వధువై ఉన్నది పేరా, మరియు సంతతి అయి ఉన్నాడు అన్నాడు. దీని తర్వాత వధువు కనబడును. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వెళ్ళిపోయిన ఆ వస్తున్న వధువు, దీని తర్వాతనే ఇక్కడ వధువు వచ్చును. 1000 ఏండ్ల పరిపాలన స్థాపించబడిన పిదప, ఆమేన్, వధువు క్రీస్తు తిరిగి వచ్చును.
ఇక్కడ 1000 ఏండ్ల పాలన స్థాపించబడుతున్న సమయంలోనే ఆయన వచ్చి ఈ 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. అంటే పైకి వెళ్ళిన తర్వాత కింద ఏది సిద్ధపడుతుందండి? 1000 ఏండ్ల పాలన సిద్ధపడుతుంది. ఈ 1000 ఏండ్ల పాలనలో సాతాను కూడా బంధించబడుతూ ఉన్నాడు. ఇంత జరగాలండి. అసలు జరిగిద్దా? మన కథ చెప్పుకున్నామా? జరగబోయే భవిష్యత్తు చెప్పుకున్నామా? ఇది భవిష్యత్తు గృహం అండి. ప్రవక్త అన్నాడు ఇది ఫ్యూచర్ హోమ్ అన్నాడు. ముగింపుకొస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. దీని తర్వాతనే ఇక్కడ వధువు వచ్చును. ఏ తర్వాత 1000 ఏండ్ల పాలన ఇక్కడ స్థాపించబడుతున్నప్పుడు అప్పుడు వస్తారు అయ్యగారు అమ్మగారు. ఎక్కడికి వస్తారు? ఈ భూమి మీదకి వస్తున్నారండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ భూమి ఆకాశాలు ఆయన ఏం చేస్తాడంటే కొత్తగా చేయబోతున్నాడట అండి. అంటే వాతావరణం మారుస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. 1000 ఏండ్ల పాలన కొరకు వధువు క్రీస్తుతో వచ్చును. ఆయన తన ఆలయమునకు తిరిగి వచ్చి ఆయన సంఘములో వధువుతో 1000 ఏండ్ల పరిపాలన చేయుటకు ఆయన వచ్చును. చూడండి, వినండి ఆఖరి మాట. వధువు పెండ్లి కుమారునితో ఉండుటకు వచ్చును, మరియు పెండ్లి కుమారుడు వధువుతో అనుశక్తినిచ్చే ప్రపంచ నాశనమైన తర్వాత కొత్త భూమి ఆకాశం వచ్చును. తర్వాత 1000 ఏండ్ల పాలన నిత్యము జీవించును. అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద 1000 సంవత్సరముల వధువుతో ఆయన ఉండబోతున్నాడు. వధువు ఆయనతో ఉండబోతుంది. అంతేకాదండి, ఆయన 1000 ఏండ్ల పాలన తర్వాత కూడా నిత్యము జీవించును. బాబా ఎలాంటి వయసు ఇచ్చాడండి ఆయన మనకి. లాంగ్ టర్మ్ అండి ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈ టర్మ్ ఇది లాంగ్ టర్మ్. ఎల్ఐసి కట్టుకోవడం చూడండి, అలాగే మనం లైఫ్ ఇన్సూరెన్స్. ఇది మనిషి బతుకునంతో పనిచేసే ఇన్సూరెన్స్ అండి అది. కానీ ఇక్కడ ఈ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ ప్లస్ అష్యూరెన్స్, బీమా మరియు భరోసా రెండు కల్పించేస్తాడు ఇక్కడ యేసుప్రభు వారు. వద్దా మీకు? ఎంతమందికి కావాలి? ఇన్సూరెన్స్ మాత్రమే కావాలనుకుంటే చచ్చిపోయేదాకా మాత్రమే. చచ్చిపోయిన తర్వాత కూడా కావాలి. ఇన్సూరెన్స్ కావాలంటే ఇన్సూరెన్స్ బీమా మరియు భరోసా రెండు మనకి ఇచ్చేసాడంట అండి. అంటే ఇప్పుడు ఇక్కడ బీమా చనిపోయి లేపడిన తర్వాత, భరోసా తర్వాత నిత్య జీవం ఎల్లప్పుడూ ఉండదండి. దేవునికి స్తోత్రం కలగాక. చూడండి, ఆకాశం అందని ప్రవక్త అన్నాడు, దేవుడు 3లో పరిపూర్ణగును. ఒకే దేవుని యొక్క 3 కార్యాలయాలే తండ్రి, పరిశుద్ధాత్మ. నీతిగానే శుద్ధిగానే పరిశుద్ధ బాప్తిసం ద్వారా ఆయన తను తాను పరిపూర్ణంగా చేసుకుంటున్నాడు. అవి కృప యొక్క పరిపూర్ణ క్రియలు. 3 రాకడలో ఆయన తన్ను పరిపూర్ణంగా చేసుకున్నాడు. చూడండి, ముగింపుకు వస్తాను. మొదట రాకడ వధువుని మోచించుట, రెండవ రాకడ వధువుని స్వీకరించుట, మూడవసారి 1000 ఏండ్ల పరిపాలన తన వధువుతో వచ్చుట. సమస్తము 3లోనే పరిపూర్ణమగును. రాబోవు తన వధువుతో ఆయన భవిష్యత్తు గృహం వచ్చు స్పష్టంగా మనం చూస్తున్నాం. అంటే ఏమంటే ఆయన ఒక భవిష్యత్తు గృహాన్ని స్థాపించాడండి. అంటే ఒక పురుషుడు ఎలాంటి భవిష్యత్తు గృహం కడుతున్నాడు చూడండి. ఆ పురుషుడు యేసుక్రీస్తు వారే. స్త్రీ అంటే నీవు నేనై ఉన్నాము. ఈ స్త్రీకి ఆయన ఒక మంచి భవిష్యత్తు గురి కడుతున్నాడు. ఆనాడు ఆ సల్మాన్ అనే వ్యక్తి ఆ రాహాబుకి ఒక మంచి బెత్లెహేమును ఎలాగిచ్చాడు, అదేవిధంగా యేసుక్రీస్తు అని ఈ సల్మాన్ కూడా ఈ వేశ్యతో చెడిపోయినటువంటి సంఘర్షణతో అపవిత్రపరచబడిన వధువుకు ఒక మంచి బెత్లెహేము తీసుకొస్తున్నాడండి. ప్రభు నామమునకు మహిమ కలుగాక. ప్రవక్త అన్నాడు, రాబో తన వధువుతో ఆయన భవిష్యత్తు గృహం వచ్చు ఆ యొక్క స్పష్టత మనం గ్రహిస్తున్నాం. అంటే ఆ వధువు కోసము ఆయన ఏం చేస్తాడు, ఒక భవిష్యత్తు గృహాన్ని కడుతున్నాడు అండి. ప్రకృతిలో మగపక్షి ఆడపక్షికి ఇల్లు కడుతుందండి. ఏండి, మగపక్షి ఆడపక్షి తనకి ఇల్లు కట్టుకుంటుంది అనమాట. ఎంత కట్టిన తర్వాత అన్నీ చేసిన తర్వాత ఆడపక్షి వచ్చి చూస్తుందంట. ఇలా చెక్క తోకొప్పుకుంటూ చూసుకుని లోపలికి వెళ్ళి కిటికీ అరిచి బయటకు వచ్చి నాకు నచ్చదంటదంట. మళ్ళీ అది పీకేసి మళ్ళీ కడుతుందంట. మళ్ళీ వచ్చి చూసుకుంటూ తోకొప్పుకుంటూ మళ్ళీ చూసుకుంటూ ఇది కూడా నచ్చలే అదట, పీకేసి మళ్ళీ కడుతుందంట. ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటుందట, బాగుంది, మన ఇద్దరికి బాగుంది అంటదంట. చూసారా, అది భవిష్యత్తు గృహం. ఒక చిన్న పక్షికే ఆ ఆలోచన ఉందంటే చెప్పండి, యేసుప్రభుకి ఆ పక్షికే ఆ జ్ఞానం ఉందంటే దాన్ని సృష్టించిన వాడికి ఇంకెంత జ్ఞానం ఉందో చూడండి.
ఒక పక్షి, మగ పక్షి తన ఆడపక్షికి తనకి ఇష్టమైన ఇల్లు కడుతుందండి. పురుషుడు కూడా భార్యలకి మంచి గృహం కట్టాలి. బ్రదర్స్, నీకే ఎప్పుడు అవుతుందండి మా జీవితం తగలడిందండి. ఇప్పుడు ఎక్కడ అవుతుంది? ఏదో కాలక్షేపం అయిపోతాం. పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, స్కూల్ పంపిస్తున్నాం, పెళ్లి చేసి పంపిస్తాం. ఇల్లా నా మగమా అని అంటున్నావా? మగపక్షి ఖచ్చితంగా మగవాళ్ళు తమ భార్యలకి తమకి ఇష్టమైన గృహాన్నే కట్టాలండి. ఇది పర్ఫెక్ట్ అండి. కానీ కడతారా? కట్టరండి. కట్టుకోవడం మనిషి వీళ్ళు మంచం కొనుక్కోరు, సారీ కోసం ఆశిస్తారు. అంటే మళ్ళీ ఇవ్వంటుంది, అరే పెళ్ళి అయితే నీకు భార్య తెత్తదే. సిగ్గు లేకపోతే బాగుంది. తల్లికి సిగ్గులేదు, కొడుకు సిగ్గులేదు. అసలే భార్య దేవుడు ఏంటి అసలే సిగ్గుమాలకం. సారీ అండి అసలే. ఈరోజు పాస్టర్ కూడా తయారయ్యారు. ఏమండి మా ఊడి సారీ ఎంత ఇస్తారు, మంచాలు ఎత్తున్నారా, ఫ్రిడ్జ్లు ఎత్తున్నారా అని అడుక్కుంటున్నాడు. పాస్టర్లు కూడా సిగ్గు లేకపోతారండి. నేను అక్కడ చెప్పను, నాకు ఇక్కడే అధికారం ఉందండి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రపంచంలో ఎక్కడ అధికారం లేదు, ఇక్కడ మాత్రం అధికారం ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. ఏదైనా మాట్లాడితే ఎక్కడైనా మాట్లాడగలను, బయటకు వెళ్తే మళ్ళీ మాట్లాడాను, లోపల చిట్టుకోవడం తప్ప ఏం చేయలేనండి. బట్ ఇక్కడ మాత్రం ఓపెన్ అయిపోతానండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇది నా సొంత గృహం, ఇది దేవుని మందిరం, దేవుని ప్రజలు, దేవుని పిల్లలై ఉన్నారు పేరా. దేవుని పరిశుద్ధాత్మ మన మధ్యలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఇల్లే కట్టాలి పురుషుడు, అంతేగాని కొంతమంది ఏంటంటే అమ్మాయి ఒకటైతే పర్లేదండి పాస్టర్ గారు, అమ్మాయి ఒకటే ఉండాలి. ఎందుకంటే ఒకటే ఉండాలి? ఇల్లు చేయాలి, బెడ్లో చేయాలి, ఫ్రిడ్జ్లో చేయాలి, అన్నీ వచ్చేయాలి. పెద్ద ప్లాన్తో ఉన్నాడు మనుషుడు. కానీ మన ప్రవక్త, మన ఇస్సాకు, హలో మన యేసు ప్రభు ఈ ఆలోచనతో లేడని తెలుసా నీకు వర్తమానంలో సోదరులారా? ఆ మధ్యకాలంలో చాలామందికి ఏం చెప్పారంటే కట్నం పుచ్చుకున్న మళ్ళీ ఇచ్చానని చెప్పి వదిలిచానండి. ఆ మధ్యకాలంలో ఇచ్చేసి మళ్ళీ లాగేసుకున్నారంట వాళ్ళు. మొత్తం చచ్చే మానేసారు కొంతమంది అండి. అంటే అక్కడికి ఎందుకంటే వెళ్తాం, మళ్ళీ కట్నం ఇవ్వాలంటండి. ఎక్కడ ఇస్తాం మనం? అయిపోయిందండి. ఏమండి సిగ్గు ఉంది అసలే? ఒక ఆడపిల్ల దగ్గర కట్నం పుచ్చుకుంటామా? ఒక మగ పిల్లవాడిగా అది యేసుక్రీస్తుకి అవమానం. అసలే యేసుక్రీస్తు ఎలాగైతే కట్నం పుచ్చుకోలేదో, మన అక్కడ పెళ్ళి చెప్పిన మాట పాస్టర్ గారు అరగంట వాక్యాన్ని 15 నిమిషాలు ముగించేయమని చెప్పాడండి. ఒక చోట వాక్యం చెప్తుంటే అక్కడ ఏదో చెప్పేస్తాను, ఆత్మ చెప్పేస్తాను కదా, వెనక ప్యాంటే లాగేస్తాడు ఆయనండి. ఏంట్రా బాబు అంటే వెనక పాస్టర్ టైం అయిపోయింది అంటుంది. అమ్మ ఇదా అన్యాయం, నువ్వు ముంచేద్దాం అన్యాయం. ఇక్కడ ఎవరు ముంచలేదు కదా నన్ను. దేవునికి స్తోత్రం కలుగాక. చూసారండి, పరిశుద్ధాత్మకి కొంచెం ప్రవేశి కావాలి, అప్పుడు బయటకు వస్తుంది మాత్రం పూర్తిగా. బయటకు వచ్చి తెలుసా సత్యమే వస్తుంది, నిజమే వస్తుంది పేరా. ఒక మనిషిని పర్ఫెక్ట్గా ఎప్పుడో తెలుసా? వాక్యానుసారం క్రీస్తు వల్లే, అపోస్తలుల వల్లే, ప్రవక్తల వల్లే, ఈ కాల ప్రవక్త వల్లే మాదులు తీసుకోగలిగితే మన పేరా. ఈ కాలానికి ప్రవక్త అన్నామే. మరి ఆ ప్రవక్త ఏం చేసి తెలుసా? ఆ ప్రవక్త గొప్పింటి అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. కానీ గుండు సూదు కూడా ఆశించకుండా తానే వివాహం చేసుకొని, తానే కష్టపడి, తానే పనిచేసి, తానే గృహం గృహాన్ని తయారు చేసుకొని, వస్తువులు కొనుక్కొని ఒక సంవత్సరం కట్టుకున్న ఒక మాదిరి కనిపిస్తుంది. ఆ ప్రవక్త యేసుక్రీస్తు వల్లే, ఇస్సాకు వల్లే ఉన్నాడు పేరా. ఆ ప్రవక్త పేరు చెప్పుకుని మనం ఏం చేస్తున్నాం పేరా? చాలామంది సేవకులు, పాస్టర్లు వాళ్ళు ఈ మధ్యకాలంలో మళ్ళీ సంబంధాలు ఏంటంటే, పాస్టర్ గారండి అమ్మాయి ఒకతే ఉండాలి, కట్నం ఎక్కువ కావాలి. కట్నం వద్దులండి, ఏం కావాలి? ఖర్చులు కావాలి. మళ్ళీ మార్చేశారండి. ఖర్చులన్నా కట్నమన్నా ఒకటేనండి. పులుసన్నా చేపల పులుసన్నా ఒకటేనండి. నేను చేపలు తింటాను, పులుసు అసలు వేసుకోను అంటే ఆ చేపల్లోంచే పులుసు వచ్చిందండి. ఇలా అయిపోయింది మన సమాజం. ఎక్కువ చెప్తే మీ కోపం వచ్చేలా ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కానీ రాను మంచిదే, కానీ ఆ కోపం రోషంగా మారితే బాగుంటుందండి. కోపం ఉండిపోకుండా రోషంగా ఉండాలి. ఇంకెక్కువైతే కయ్యులే మారిపోకూడదు, మళ్ళాను చంపేయకూడదు ఎవరినండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఆమె చెప్తారా? గ్లోరీ టు గాడ్. ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఆఖరి మాట, భవిష్యత్తు గృహాన్ని ఆ పక్షి ఎలా కడుతుందో దానికోసం,
అలాగే యేసుక్రీస్తు కూడా ఒక భవిష్యత్తు గృహాన్ని పెడుతున్నాడు. ఆయన ఈ భూమిని వధువుకి భవిష్యత్తు గృహంగా ఇస్తున్నాడు అండి. ఈ భూమిని 1000 ఏళ్ల పాలనలో అది నీ సొత్తు అయి ఉన్నదండి. 1000 ఏళ్ల పాలన తర్వాత కూడా ఇది నీ సొత్తు అయి ఉన్నది. పేరా దేవునికి స్తోత్రం కలిగాక. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఆ పక్షి తన ఆడపక్షి కడుతుంది, అవునా? ప్రవక్త తన భార్య కడుతున్నాడు, ఇస్సాకు తన భార్య కడుతున్నాడు. ఆ మాదిరిలో యేసు ప్రభువారు ప్రపంచ వధువుకి ప్రపంచాన్నే ఒక భవిష్యత్తు గృహంగా ఇస్తున్నాడు. ఇక్కడ 2 పాయింట్లు చెప్పనుకున్నాను. పేర చెప్పనా వద్దని నలిగిపోతున్నాను. నాకు నలుగులు ఎందుకని ఆ నలుగుడు మీ దాంట్లో వేసేస్తానండి. ఒక పురుషుడు కామరాణిని వివాహం చేసుకునేలా అతడు ఎటువంటి తన భవిష్యత్ గృహమును కట్టబోచున్నాడో నీవు చూడగలవా? 2 ప్రశ్నలు వేసాడు ప్రవక్త. ఒక పురుషుడట ఒక కామరాణి, అంటే సెక్స్ క్వీన్ అంటాడు ఇంగ్లీష్లో దాన్ని. కామంతో చెరపోయే ఒక స్త్రీని ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటే ఆ గృహము ఎలా ఉంటుందంటే ప్రవక్త అన్నాడు, అదొక భయంకరంగా మారిపోద్ది. భవిష్యత్తు గృహము సరైనది కాదు, నీ ఎన్నిక తప్పు అన్నాడండి ఆయన. రెండోది, ఇంటి వద్ద నిలవ ఇష్టము లేని స్త్రీని ఒక పురుషుడు వివాహము చేసుకునే ఎడల అతడు ఎటువంటి భవిష్యత్తు గృహమును భవిష్యత్తు కొరకు అతడు కట్టుచున్నాడో చూడమన్నాడండి. 2 కార్యాలు. ఒక పురుషుడు ఒకలాంటి కామరాన్ని చేసుకుంటే చివరికి ఆ యొక్క ఇల్లు పాతాళంగా మారిపోద్దండి. ఆ భవిష్యత్ గృహమే సరైనదిగా ఉండదండి. క్రమశిక్షణ తప్పిపోద్ది. ఎందుకంటే ఆ స్త్రీ భర్తని మోసగించి బయటికి వెళ్ళి చేసే సందర్భాలు ఉంటాయి. చాలామంది పెళ్ళిళ్ళైన తర్వాత మెసేజ్లు కావచ్చు, సంఘర్ష కావచ్చు, బయట కావచ్చు, ఒక స్త్రీ కోసం ఆడుతున్నాను. ఒక కామరాణిని పెళ్లి చేసుకున్న పురుషులు ఆ పురుషులు తల కప్పి మొహం కప్పి పురుషుల్ని మోసం చేసి చాలామంది పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు పేరు వీళ్ళు. అలాంటి స్త్రీని ఎన్నుకుంటే అతడు ఖచ్చితంగా అది భవిష్యత్తు గృహం కాదు, అది ఒక పాతాళం అన్న ప్రవక్త అన్నాడు. చూడండి, ఒక పురుషుడు కామరాణిని వివాహం చేసుకునేలా అతడు ఎటువంటి తన భవిష్యత్తు గృహం కట్టుచున్నాడో నువ్వు చూడగలవు. అలాగనే ఇంటి వద్ద నిలవ ఇష్టము లేని స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకునేలా అతడు ఎటువంటి గృహాన్ని భవిష్యత్తును కడుతున్నాడో చూడండి. 2 విషయాలు గమనించండి. ఒకటి, మంచి గృహం కట్టుకున్నా ఓకే, కానీ ఆ మంచి గృహంలో కామరాన్ని చేసుకుంటే ఈ స్త్రీ ఆ పురుషుని మోసం చేసి చాలామంది పురుషులు తిరిగి భర్తను ముసుగు కప్పి మోసం చేసి ఉంటారు పేర. కాబట్టి అతను ఎన్నుకున్న మార్గము అది ఒక భయంకరము. ఆ భవిష్యత్తు గృహము దెబ్బతింటుంది అన్నాడు. రెండోది, ఇంటి వద్ద నిలవని ఇష్టం లేని స్త్రీలు. కొంతమంది స్త్రీలు అంటాం, స్త్రీలు ఎలా ఉంటారంటే ఇంటి వద్ద ఉండరండి. అసలే ఇంటిని ప్రేమించరు, ఇంట్లో ఎక్కువ టైం ఉండరు. కొంతమంది అంటారు, నేను ఇంట్లో ఉండలేకపోతున్నానండి, ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. కొంతమంది ఉంటారండి, ఆ ఇంటికి పొద్దున్న నుంచి బయటకు వచ్చి అన్ని గుమ్మాలు తిరిగి అక్కడక్కడ కూర్చుని నా భాషలో దేకి ఆడి మాట్లాడి సోది పప్పు కోసం మాట్లాడుకొని, అంటే పనికిమాలి మాట్లాడుకొని సోది మాటలు చెప్పుకొని అందులో క్రీస్తు ఆత్మ ప్రార్థన వాక్యం లేకుండా లోకంతో నింపబడి పూర్తిగా అపహాసాలు కార్యాలుతో ఉండి తిరిగి ఎప్పుడుకో ఇంటికి వచ్చి ఆ ఇల్లు శుభ్రం చేసుకోకుండా, ఆ ఇంటి మీద సరిగ్గా శుభ్రత లేకుండా, నానా చెత్త రకరకాలుగా ఉండి శుభ్రత లేకుండా, పిల్లల్ని భర్తని కుటుంబాన్ని ఏమాత్రం పడుచుకోకుండా అన్నీ ఏదో వండి పాడేసి వండాం అని పాడేసి, ఏమండి పిల్ల బట్టలు సరిగా ఉతక్క చేయక ఇవన్నీ పాడేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేయటం, ఇళ్ళ తిరగటం తిరిగి మళ్ళీ అక్కడ రావటం. కొంతమంది ఇళ్ళలో ఉండలేకపోతున్నారండి, కొంతమంది స్త్రీలు ఇళ్ళలో ఉండలేరండి. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే ప్రవక్త అన్నాడు చూడండి, ఇంటి వద్ద నిలవ ఇష్టం లేని స్త్రీని ఒక పురుషుడు వివాహము చేసుకుని ఎడలా అతడు ఎటువంటి తన భవిష్యత్తు గృహము కట్టుచున్నాడో నువ్వు చూడగలవా? ఇంకా అది సరిగ్గా ఉండదండి. పిల్లలు తప్పిపోతారు, భార్య తప్పిపోద్ది, గృహంలో ఉండదు, అదొక హోటల్ వలె వసతి గృహంలో ఉంటుందండి. క్రమ పద్ధతులు ఏంది ఉంటుంది, పద్ధతి కార్యాలు ఉండవు. ఎందుకంటే ఆ స్త్రీ ఆ గృహంలో ఉండకపోతే అంత ప్రమాదం ఉందండి.
కొంతమంది అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటారు, భవిష్యత్తు గృహం దెబ్బతింటుంది. కొంతమంది ఏమంటే ఎలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటారంటే అలంకరించుకున్న దాన్ని పెళ్లి చేసుకుంటారు, చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకుంటారు. లేదా కొంతమంది తాగుబోతుల మీద చేసుకుంటారు, మోసం చేసేవారిని, దొంగల్ని, అచ్చేసేవారిని పెళ్లి చేసుకుంటారు. ఆ ఎన్నిక భవిష్యత్తు గృహం దెబ్బతింటుంది అనిపారా. ఒక ప్రార్థనా పరులను, దేవునితో సహవాసం ఉన్న వాళ్ళని, దేవునితో వాక్యం కోసం నిలబడే వారిని, నీతిగా బతికే వారిని, ఆ వాక్యం కోసం నిలబడే వారిని వివాహం చేసుకోగలిగితే అది పురుష స్త్రీలైన మంచి భవిష్యత్తు గృహం అండి. యేసు ప్రభు కూడా తన గృహాన్ని ఎలా కడతాడు తెలుసా అండి? నీ తిరిగి జన్మించిన వారి చేత. ఆ భవిష్యత్తు గృహం ఎవరికి తెలుసా? తిరిగి జన్మించిన వారికి, మారుమనసు పొందిన వారికి, రక్షణ పొందిన వారికి, క్రీస్తు వల్లే మాదిరిగా జీవించిన వారికి, అలాంటి వారికి మంచి భవిష్యత్తు గృహం కడుతున్నాడు ఆయన. గృహం మంచిదే, దాంట్లో నివసించేవాడు మంచివాడిగా ఉండాలి. అందుకే నిత్యము జీవించే ప్రజలు, నిత్య సింహాసనము, ఆమేన్ ఆమేన్, నిత్యానందం ఉంటుంది ఆ పట్టణంలో. ఒక కామంతో ఉన్న స్త్రీతో ఆనందపడలేడు పడిపోయారా. ఆమె మోసం చేసినప్పుడు అది బాధాకరంగా ఉంటుంది. అలాగే ఇంటికి భర్త కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు భార్య లేకపోతే ఆ ఇల్లంతా చల్లచలైపోతుంది, పట్టించుకోకపోతే ఆ ఇంట్లో ఆనందం ఉండదు పోయారా. రక్షణ ప్రార్థన లేకపోతే ఆ ఇంట్లో ఆనందం ఉండదు పోయారా. కాబట్టి ఇక్కడైతే సింహాసనం నిత్యం ఉంటుంది, ప్రజలు నిత్యం ఉంటున్నారు, తర్వాత ఆనందం నిత్యం ఉంటుంది, పట్టణమే నిత్యం ఉంటుంది. అలాంటి గొప్ప గృహాన్ని కట్టబోతున్నాడు. ఆ 3వ రాకడలో అలాంటి గృహంకి వెళ్ళబోతున్నాం. వి హ్యావ్ ఫ్యూచర్ హోమ్, మనకి ఆ భవిష్యత్తు గృహం ఉన్నది. అలాంటి దానికోసము తగ్గట్టుగా జీవించడానికి ఇష్టపడండి. దేవుడిని దీవించిన గాక. లేచి నిలబడదాం పేరా, లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని లేచి స్తుతిస్తూ లేవాలి. యేసు ప్రభుకి కిరీటం పెట్టాలనుకుంటున్నాం మనం. యేసుక్రీస్తు కిరీటం పెట్టమంటే తెలుసా? స్తుతించడమే, ఘనపరచడమే. నోరు తెరిచి ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలని ఎవరు చెప్తారో వారే యేసుక్రీస్తుకి మహిమ కిరీటం పెట్టువారని ప్రవక్త నడిపారా. నాకు తెలియదు, నేను నమ్ముతున్నాను, నేను అలాగే తీసుకుంటున్నాను, మీరును అలాగే తీసుకుంటున్నారు అనుకుంటున్నాను పేరా. ఎంతమంది స్తుతిస్తున్నారు ఇక్కడ? ఎంతమంది నోరు తెరిచి యేసుక్రీస్తుగా ముళ్ళ కిరీటం తీసివేసి మహిమ కిరీటం పెట్టాలనుకుంటున్నారు పేరా? గట్టిగా